హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్ ప్రెజెన్స్ భారత్ ద డైలీ కరెంట్ అఫైర్స్ షో. మీ అందరికీ కూడా భారత్ ద డైలీ కరెంట్ అఫైర్స్ షోకి స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ తెలిసే ఉండుంటుంది 15 జూలైన శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో భారత్ ద డైలీ కరెంట్ అఫైర్స్ షో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి ప్రారంభమవుతుంది అని చెప్పి మీకు ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో మీరు భారత్ ద డైలీ కరెంట్ అఫైర్స్ షోకి రోజు ఇస్తున్న సపోర్ట్ ఏదైతే ఉందో దానికి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అలానే భారత్ ఒకటే కాదు, ప్రతిరోజు ఉదయం 8 గంటలకి ఇంగ్లీష్కి సంబంధించి ఎడిటోరియల్ అనాలిసిస్ ఉంటుంది, 10 గంటలకి దస్కా దమ్ ఉంటుంది, అలానే మధ్యాహ్నం 3 గంటలకి పోలీస్ యజ్ఞం ఉంటుంది, 7 గంటలకి భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షో ఉంటుంది, 9 గంటలకి డైలీ జాబ్ అలర్ట్స్ ఉంటాయి. మీలో చాలామంది ఓన్లీ 2-3 మేజర్ ఎగ్జామ్స్కి మటుకే ప్రిపేర్ అవుతూ ఉంటుంటారు, ఇన్ జనరల్గా ప్రిపేర్ అవుతూ ఉంటుంటారు. మీరు ఏదైతే ఇంజనరల్గా ప్రిపేర్ అవుతున్నారో అదే కంటెంట్తో, అదే ఇన్ఫర్మేషన్తో, అదే డిగ్రీతో మీరు వేరే ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు అని అంటే చాలామంది అవి ఎక్కడ తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి అని అంటూ ఉంటారు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతిరోజు రాత్రి 9 గంటలకి శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో మీకు డైలీ జాబ్ అలర్ట్స్ అందించడం జరుగుతుంది. సో అందుకని ప్లీజ్ స్టే ట్యూన్ టు శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్ దట్ నోట్, ఐ హోప్ యూ ఆల్ పీపుల్ ఆర్ డూయింగ్ వెల్. మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తున్నారు అనుకుంటున్నాను. అండ్ ద మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఎస్ఎస్సి సిజిఎల్ ఏదైతే ఉందో, నిన్న వీడియోలో ఏమని చెప్పాము, సో ఇవాళ రాత్రి 11ంటికి 24th జూలై రాత్రి 11 PM ఎస్ఎస్సి సిజిఎల్ అప్లికేషన్ ఫామ్ క్లోజ్ అయిపోతుంది, తొందరగా వెళ్ళి అప్లై చేయండి అని. మేబీ మీలో ఎవరో చాలా గట్టిగా అనుకున్నట్టున్నారు, ఆ డేట్ని ఎక్స్టెండ్ చేశారు 27వ తారీఖు వరకు. సో నౌ ద డేట్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ ఫర్ ద అప్లికేషన్ ప్రొసీజర్ ఆఫ్ ఎస్ఎస్సి సిజిఎల్. సో అట్లీస్ట్ ఈ వచ్చిన అవకాశాన్ని అయినా సరే సద్వినియోగం చేసుకోండి, డోంట్ మిస్ దిస్ టైం. ఏమైనా ఉండొచ్చు, కారణం ఏదైనా సరే ఇప్పటి వరకు అన్ఫార్చునేట్లీ ఫార్చునేట్లీ మీరు చేయలేదు, బట్ స్టిల్ నౌ యూ హ్యావ్ సమ్ టైం కదా. ఇవాళ 25, ఇవాళ ఇంకా లెట్స్ అస్యూమ్ దట్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో అట్ 7 o'clock షార్ప్. సో స్టిల్ యూ హ్యావ్ సమ్ మోర్ టైమ్. అండ్ 26 ఉంది, 27 రాత్రి 11 గంటలు. సో ఆల్మోస్ట్ వాళ్ళు 3 days టైం ఇచ్చారు కాబట్టి యూస్ దిస్ వైజ్లీ. ఆన్ దట్ నోట్, లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్ ఆఫ్ టుడేస్ భారత్ ద డైలీ కరెంట్ అఫైర్స్ షో. సో ముందుగా మనం థాట్ ఫర్ ద డే చూద్దాం. థాట్ ఆఫ్ ద డే ఏంటిది, నేటి సూక్తి ఏంటిది? ఇట్స్ ఈజీ టు స్టాండ్ విత్ ద క్రౌడ్ బట్ ఇట్ టేక్స్ కరేజ్ టు స్టాండ్ అలోన్. మహాత్మా గాంధీ గారు అన్నారు. ఒకసారి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇట్స్ ఈజీ టు స్టాండ్ విత్ ద క్రౌడ్, గుంపులో ఎవరైనా నుంచుంటారు, బట్ ఇట్ టేక్స్ కరేజ్ టు స్టాండ్ అలోన్. నాకు కావాల్సింది ఇది నేను సాధించాలి అని అనుకుంటున్నాను, అందుకోసం ప్రపంచం మొత్తం నాకు ఎదురుగా ఉన్నా సరే నేను ఒక్కడిని నిలబడడానికి నేను అస్సలు సంకోచించను అని ఆ ధైర్యం ఏదైతే ఉందో అదే మనల్ని మన లక్ష్యం వైపు తీసుకెళ్తుంది. జస్ట్ ఇమాజిన్, ఒకసారి ఊహించుకునే ప్రయత్నం చేయండి. గాంధీ గారు ఒక్కళ్ళు అహింస అన్నారు, నాన్ వైలెన్స్ అన్నారు, మిగిలిన వాళ్ళందరూ కూడా మనం బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేద్దామన్నారు. మీరు ఇన్ జనరల్గా గమనించండి, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మరీ భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ గారి లాగా మరీ ఎక్స్ట్రీమ్గా వెళ్ళకపోయినా ఇన్ జనరల్గా కూడా అవసరం వచ్చినప్పుడు మనం ఫైట్ బ్యాక్ చేయాలి అని. కానీ గాంధీ గారు ఆ ఫైట్ బ్యాక్ని కూడా నాన్ వైలెన్స్తోనే చేయాలి అని అన్నారు. జస్ట్ ఇమాజిన్ అసలు ఏ లెవెల్లో డిస్కషన్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయని, ఎలా గాంధీ గారు అందరిని ఒప్పించుండి ఉంటారు, అసలు నాన్ వైలెన్స్తో మనం బ్రిటిష్ వాళ్ళతో ఎలా ఫైట్ చేయగలుగుతాము అని. ఇన్ ద వెరీ సేమ్ వే ఈ థాట్ని ఇవాళ ఇక్కడ పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటంటే, మీలో చాలా మంది యొక్క కుటుంబాలలో ఇప్పటివరకు మేబీ అని అంటున్నాను నేను, ఇప్పటివరకు ఎవరు కూడా గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకుని ఉండున్నారు. దానికి వేరే కారణాలు ఉండుండొచ్చు, నేను కాదనట్లేదు. బట్ మీరు ఆ ఏదైతే ఒక వాయిడ్, ఒక స్పేస్ ఉండిపోయిందో, దట్ ఇప్పటివరకు మా ఫ్యామిలీలో ఎవరు గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళు లేరు అని మీరు ఫిల్ చేయాలి. అది ఐ రిపీట్, మీరు ఫిల్ చేయాలి. అది మీరు ఫిల్ చేయాలి. మీకు మీ మీద నమ్మకం ఉండాలి, మీరు ఖచ్చితంగా సాధిస్తారు, దానికి సంబంధించిన శ్రమ మీరు పడాలి, ఖచ్చితంగా మీరు సాధిస్తారు. దేర్ విల్ బి ఎ డే వేర్ యూ విల్ కమ్ అండ్ సే, సార్ ఐ డిడ్ ఇట్. ఆ రోజు మీరు చెప్పారు కదా, మా కుటుంబంలో ఇప్పటి వరకు ఎవరు గవర్నమెంట్ జాబ్ సాధించలేదు, అది మేబీ సాధిస్తే నేనే సాధించాలి అని, నేను సాధించాను సార్ అని మీరు మా దగ్గరికి వచ్చి చెప్పాలి. ఆ రోజు కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ స్టాండింగ్ అలోన్ as long as you are doing the very right thing.
నువ్వు కరెక్ట్ పని చేసేటప్పుడు నీతో ఎవరున్నారు అనేది అసలు నీకు సంబంధం అనవసరం, బికాజ్ యు ఆర్ డూయింగ్ ద వెరీ రైట్ థింగ్. మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఇట్స్ యువర్ గోల్. అది ఎస్ఎస్సియా, ఆర్ఆర్బియా, బ్యాంకింగా, ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ లేదు మరి ఏ ఇతర ఎగ్జామ్ అయినా సరే, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అన్నది నీ గోల్. నీ గోల్ కోసం నువ్వే కష్టపడాలి. ఎంతసేపు పక్కన వాడి మీద ఆధారపడతాను, వాడు ఇది చేస్తున్నాడు వీడు అది చేస్తున్నాడు అని నువ్వు పక్కన చూస్తూ ఉంటే నువ్వు కదలవు. సో నీ ఫోకస్ నీ ప్రయాణం మీద ఉండాలి. నీ ప్రయాణం గవర్నమెంట్ జాబ్ అయి ఉండాలి. సో ఆల్వేస్ కీప్ దట్ థింగ్ ఇన్ మైండ్. సో ఇవాళ డేట్కి సంబంధించి జూలై 25కి సంబంధించి ఇంపార్టెన్స్ ఆఫ్ ద డే గమనిస్తే కనుక 25th జూలై ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ ఎంబ్రియాలజిస్ట్ డే. దానికి గల కారణం ఏంటంటే 1978వ సంవత్సరంలో 25 జూలైన లూయి జాయ్ బ్రౌన్, ఎల్జే బ్రౌన్ became the first baby to be conceived through IVF. IVF అంటే ఏంటి? IVF అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇన్ జనరల్గా ఫర్టిలైజేషన్ అనేది ఎక్కడ జరగాలి? ఉమెన్ యొక్క రిప్రొడక్టివ్ సిస్టమ్ లోపల జరగాలి. ఒకవేళ మనం స్పెసిఫిక్ పార్ట్ ఏది అని మనం మాట్లాడితే కనుక ఫాలోపియన్ ట్యూబ్లో జరగాలి. దాన్నే ఓవిడక్ట్ అని కూడా అంటారు. సో ఏదైతే విమెన్ యొక్క ఓవేరీ నుంచి ఎగ్ రిలీజ్ అవుతుందో దాన్ని స్పర్మ్తో ఫ్యూజ్ చేయాలి. ఈ ఫ్యూజింగ్నే ఫర్టిలైజేషన్ అని పిలుస్తాం. ఆ ఫర్టిలైజేషన్ ఫాలోపియన్ ట్యూబ్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఓవిడక్ట్ అక్కడ జరిగి తర్వాత అది యూటరస్ గర్భసంచికి తిరిగి వచ్చి అక్కడ ఉండాలి. ఇది నార్మల్గా న్యాచురల్గా జరిగే ప్రాసెస్. కానీ ఫర్ వేరియస్ రీజన్స్ చాలామంది పిల్లల్ని కనలేని పరిస్థితి. బట్ అలా అని చెప్పి వాళ్ళు పిల్లల్ని కనకుండా ఉంటున్నారా? నో. ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ దట్. అట్లా ప్రపంచంలో IVF ద్వారా కన్సీవ్ అయి పుట్టిన మొదటి బేబీ ఎల్జే బ్రౌన్. ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అండ్ సో ద డేట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ ఎంబ్రియాలజిస్ట్ డే ఎవ్రీ ఇయర్. సో పిండం అభివృద్ధి అవ్వడానికి గల కారణం ఎంబ్రియాలజిస్టులు. సో ఆ విధంగా వాళ్ళు ఒక పిండాన్ని డెవలప్ చేయగలిగారు. తర్వాత బేబీ పుట్టాడు ఎల్జే బ్రౌన్. అందుకని ఆ రోజున వరల్డ్ ఎంబ్రియాలజిస్ట్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. అట్లా అని ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇవాళ ఇంకో రోజు కూడా ఉంది, విచ్ ఇస్ నేషనల్ రిఫ్రెష్మెంట్ డే. ఈ డేని ఎందుకు జరుపుకుంటున్నారో నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదు. నేషనల్ రిఫ్రెష్మెంట్ డే ఎందుకు అని కొంచెం రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటి అని అంటే జూలై 25th అంట బాగా హాట్గా ఉంటుందంట, బాగా వేడిగా ఉంటుందంట. అందుకని రిఫ్రెష్ అవ్వడానికి సెలబ్రేట్ చేసుకుంటున్నారంట. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే జూలై అనేది యాక్చువల్గా ఇండియాలో అయితే వేడిగా ఉండే ఇది కాదు. మేబీ USA, యూరోప్ అటువైపు వాళ్ళు అయి ఉండొచ్చు. సో నేషనల్ రిఫ్రెష్మెంట్ డేని కూడా సెలబ్రేట్ చేస్తారు. బట్ కన్సిడరింగ్ అంత అవసరం లేదు. ఇది ఆబ్వియస్గా వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకనంటే ఇది బయాలజీకి సంబంధించిన ఒక ఆస్పెక్ట్. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే హ్యూమన్ స్పీషీ ఎలా కంటిన్యూ అవుతున్నారు అని అంటే ఆబ్వియస్గా వాళ్ళ యొక్క స్పీషీ పాపులేషన్ కంటిన్యూస్గా గ్రో అవుతుందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ రిప్రొడక్షన్, రైట్? సంతానోత్పత్తి జరుగుతుంది కాబట్టి జనాభా పెరుగుతూ ఉంది, అలానే మనం ఎగ్జిస్ట్ అవ్వగలుగుతున్నాం, రైట్? సో అందుకని దానిలో భాగంగా ఇది ఒక మేజర్ హిస్టారికల్ డెవలప్మెంట్ కాబట్టి అందుకని మనం దాని గురించి తెలుసుకున్నాం. ఇది ఎనీవేస్ ఉంచుకోండి, లేదంటే మర్చిపోండి. బట్ మనం చరిత్రలో గమనిస్తే కనుక ఇదే జూలై 25 చరిత్రలో ఏమన్నా ఇంపార్టెంట్ థింగ్స్ జరిగాయి ఎస్పెషల్లీ ఇండియాకి సంబంధించి, లేదు ఇండియాకి సంబంధించిన వాటికి సంబంధించి అని? ఎస్, దేర్ ఆర్ మెనీ. 1987వ సంవత్సరంలో ఆర్ వెంకటరామన్ గారు మన భారతదేశానికి 8వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఎవరు? ఆర్ వెంకటరామన్ గారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆర్ వెంకటరామన్ గారు పదవిలో ఉన్నది 5 సంవత్సరాలు. రాష్ట్రపతిగా ప్రెసిడెంట్గా ఆయన 5 years ఉన్నారు. బికాస్ ప్రెసిడెంట్ యొక్క వ్యవధి కాలం, పదవి వ్యవధి కాలం టెన్యూరే 5 years కాబట్టి ఆయన 5 yearsలో 4 ప్రధానమంత్రులను చూశారు. ఆ 4 ప్రధానమంత్రులలో నేను 2 పేర్లు చెప్తాను, మిగిలిన 2 పేర్లు మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకళ్ళు వచ్చేసి రాజీవ్ గాంధీ గారు, ఇంకోళ్ళు వచ్చేసి పివి నరసింహారావు గారు. ఇటీవల ఆయనకి భారతరత్న పురస్కారం కూడా లభించింది. సో ఆర్ వెంకటరామన్ గారు భారతదేశ రాష్ట్రపతిగా 5 సంవత్సరాలు ఉన్నారు. 1987 నుంచి 1992 వరకు
5 సంవత్సరాల్లో 4 ప్రధానమంత్రులు మారారు, 4 ప్రైమ్ మినిస్టర్స్ మారారు ఇండియాకి. వాళ్ళల్లో ఇద్దరు, ఒకళ్ళు రాజీవ్ గాంధీ గారు, ఇంకొకళ్ళు పివి నరసింహారావు గారు. ఆ మిగిలిన ఇద్దరు ఎవరు అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే. సెకండ్, 1992 శంకర్ దయాళ్ శర్మ గారు భారతదేశానికి 9వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. అండ్ రిమెంబర్, ఇవన్నీ కూడా జూలై 25నే జరిగాయి. తర్వాత 2007 ఇండియాకి మొట్టమొదటి మహిళా రాష్ట్రపతిగా పదవ బాధ్యతలు స్వీకరించారు. ఎవరు? ప్రతిభా దేవి సింగ్ పాటిల్ గారు. ఇన్ జనరల్గా అండి ప్రతిభా పాటిల్ గారు అని పిలుస్తారు. అంటే గారు ఆవిడ పేరు కాదు, మనం గౌరవం ఇస్తున్నాం బికాస్ షీ ఈజ్ ఎక్స్ ప్రెసిడెంట్. అలానే షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారతదేశం మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ఆవిడ. సో ఇన్ జనరల్గా ప్రతిభా పాటిల్ అని పిలుస్తారు, బట్ పూర్తి పేరు ప్రతిభా దేవి సింగ్ పాటిల్ అనమాట. సో మహారాష్ట్రలో అమరావతి అనే ప్రాంతం ఏదైతుందో అక్కడికి రిలేటెడ్ అయిన పర్సన్ ఆవిడ, ప్రతిభా దేవి సింగ్ పాటిల్ గారు. సో అలా ఆవిడ 2007వ సంవత్సరంలో మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి అయ్యారు. సో 1987 జూలై 25 ఆర్ వెంకటరామన్ గారు 8th ప్రెసిడెంట్ అయ్యారు. తర్వాత 5 సంవత్సరాలకి 1992కి శంకర్ దయాళ్ శర్మ గారు 9th ప్రెసిడెంట్ అయ్యారు, సేమ్ జూలై 25న. అలానే 2007 జూలై 25న ప్రతిభాదేవి సింగ్ పాటిల్ గారు ప్రెసిడెంట్ అయ్యారు, 12th ప్రెసిడెంట్గా. తర్వాత 2017లో రామ్నాథ్ కోవింద్ గారు 14వ రాష్ట్రపతి అయ్యారు. సో ఇక్కడ మనం లాజిక్ గమనిస్తే మోస్ట్లీ జూలై 25th కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఫార్మేషన్ డే ఆర్ ద ప్రెసిడెంట్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ప్రెసిడెంట్. రాష్ట్రపతి తన యొక్క బాధ్యతలు స్వీకరించడం కానీ లేదా రాష్ట్రపతిగా అవ్వడం కానీ ఎక్కువగా జూలై 25th జరిగిందని చెప్పొచ్చు. బికాస్ చూడండి, 1987, 1992, 2007, 2017 ఆడ 13, ఇక్కడ 17 కలిపితే 30 సంవత్సరాల్లో 4 సార్లు జరిగింది. అంటే ఆన్ అన్ యావరేజ్గా 7 సంవత్సరాల్లో ఒకసారి. అండ్ ప్రెసిడెంట్ యొక్క టెన్యూర్ ఉండేది 5 సంవత్సరాలు. సో ఆన్ అన్ యావరేజ్గా ఎవ్రీ ఆల్టర్నేట్ ప్రెసిడెంట్ దగ్గర జరిగింది. ఆఫ్ కోర్స్ ఇక్కడ కంటిన్యూస్గా జరిగింది, ఇక్కడ ఆల్టర్నేట్గా జరిగింది, అలా చెప్పొచ్చు. అండ్ 9 తర్వాత 10, 11 మళ్ళీ 12 ప్రతిభా సింగ్ పాటిల్ గారు కాబట్టి సో ఆల్మోస్ట్ ఆల్టర్నేట్గా జరిగిందని చెప్పొచ్చు. సో మీరు జూలై 25th అయితే మర్చిపోవడానికి వీలు లేదు. సో తర్వాత 1984లో జూలై 25న స్వెత్లానా స్వతిస్కాయా బికమ్స్ ద ఫస్ట్ ఉమెన్ టు వాక్ ఇన్ స్పేస్. అంతరిక్షంలో నడిచిన, అఫ్ కోర్స్ అంతరిక్షంలో ప్రాపర్గా నడవలేము, బట్ ఆ స్పేస్లో ఏదైతే ఇలా వాక్ చేస్తారో దాన్ని స్పేస్ వాక్ అని అంటారు. అలా అంతరిక్షంలో స్పేస్ వాక్ చేసిన మొట్టమొదటి మహిళ ప్రపంచంలోని ఎవరు అంటే స్వెత్లానా స్వతిస్కాయా. 1984 జూలై 25న ఆవిడ స్పేస్ వాక్ చేశారు. అలానే 1875వ సంవత్సరంలో జూలై 25న జిమ్ కార్బెట్ గారు పుట్టారనమాట. సో ఆయన పేరు మీద ఒక నేషనల్ పార్క్ కూడా ఉంది, రైట్? జిమ్ కార్బెట్ జాతీయ పార్క్ లేదా నేషనల్ పార్కు. సో ఆ జిమ్ కార్బెట్ గారు 1875 జూలై 25న పుట్టారు. అలానే 2001వ సంవత్సరంలో ఫూలన్ దేవి గారు చనిపోయారు. సో ఫూలన్ దేవి గారిని బ్యాండిట్ క్వీన్ అని కూడా పిలుస్తారు, బ్యాండిట్ క్వీన్. సో ఇక్కడేమో ప్రెసిడెంట్స్ అవ్వడం, ఇక్కడేమో ఫస్ట్ స్పేస్ వాక్. ఇవి అంతా పాలిటిక్స్ సంబంధించింది, ఇదేమో సైన్స్కి సంబంధించింది, అలానే ఇది నేషనల్ పార్క్కి సంబంధించింది, అండ్ ఇది ఒక బాగా పాపులర్ అయిన పర్సన్కి సంబంధించి. ఏది ఏమైనా ముందుగా ఇంటర్నేషనల్ అంశాలు చూద్దాము. ఇండియా కమిటెడ్ టు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ ద యూకే సేస్ మోడీ. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే భారతదేశ ప్రధాని అయిన నరేంద్ర మోదీ గారు ఇటీవల యూకే యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించిన ఒక పర్సన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించి ఒక కమిట్మెంట్ని ఇచ్చారనమాట. ఆ కమిట్మెంట్ ఏంటి అని అంటే, మేము యూకేకి సంబంధించిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతుందో దానికి కట్టుబడి ఉన్నాము అని. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే అసలు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి అని. సో ఫ్రీ అంటే ఫ్రీగా ఉండమని అర్థం కాదు, అంటే అన్ని ఫ్రీగా ఇచ్చేయమని కాదు, రాదర్ ఎటువంటి అడ్డంకులు లేకుండా అని. ట్రేడ్ అంటే వాణిజ్యం, వ్యాపారం. అగ్రిమెంట్ అంటే ఒప్పందం. అంటే ఎటువంటి అడ్డంకులు లేకుండా వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు సాగాలి అని చెప్పి జరిపించుకునే ఒక ఒప్పందం, దాన్ని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు. ఇట్ ఈస్ ఎ ట్రీటీ. ట్రీటీ అంటే ఏంటి? సంధి. సో సంధిని మనం ఒక విధంగా అగ్రిమెంట్ కూడా అనొచ్చు. సో ట్రీటీని మనం అగ్రిమెంట్ కూడా అనొచ్చు. బిట్వీన్ 2 or more కంట్రీస్. అది ఖచ్చితంగా ప్రతిసారి 2 దేశాల మధ్యలోనే జరగాలి అని అక్కడ రూల్ అయితే లేదు. 2 కన్నా ఎక్కువ దేశాల మధ్యలో అయినా సరే ఒక ట్రీటీ జరగచ్చు. దట్ ఎయిమ్స్ టు రెడ్యూస్ ఆర్ ఎలిమినేట్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యారియర్స్ అండ్ టు స్ట్రెంథెన్ కమర్షియల్ టైస్ బిట్వీన్ ద పార్టిసిపేటింగ్ కంట్రీస్. ఏవైతే దేశాలు ఆ ఒప్పందంలో భాగస్వామ్యులుగా ఉన్నాయో ఆ దేశాలలో ఇరువైపుల కూడా ఎటువంటి వ్యాపార వాణిజ్య అడ్డంకులు లేకుండా, ఒకవేళ ఉంటే వాటిని తగ్గించుకునేలాగా, లేదు వాటిని కంప్లీట్గా
తొలగించేలాగా చేయడమే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అన్నమాట. సో ఆ విధంగా మోదీ గారు యూకేకి ట్రస్ట్ కల్పిస్తున్నారు. ఎందుకు అనంటే యూకేలో ఆబ్వియస్లీ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మారారు కాబట్టి అంతకుముందు ఉన్నట్టుగా పరిస్థితులు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఉండాలి అని లేదు. బట్ అట్ ద వెరీ సేమ్ టైం అంతకుముందు గవర్నమెంట్స్ చేసినవి కొన్ని ఇప్పుడున్న గవర్నమెంట్స్ కంటిన్యూ చేయొచ్చు కదా, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ చేంజ్. మామూలుగా జనరల్గా ఏమవుతుంది, గవర్నమెంట్ మారగానే చాలా వరకు మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. అలా ఇంటర్నేషనల్ అఫైర్స్లో అంత ఈజీగా చేంజ్ అనేది రాదు. మేబీ ఓరియంటేషన్ క్విక్గా మారచ్చేమో కానీ చేంజ్ అనేది అంత ఈజీగా మారదనమాట. సో అందుకని దట్ ఈస్ ద థింగ్, కన్ఫర్మేషన్ లేదా కమిట్మెంట్ మోదీ గారు ఇచ్చారు. తర్వాత వచ్చేసి గమనిస్తే నో ప్రోగ్రెస్ ఆన్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎక్స్పాన్షన్ సేస్ ఫార్మర్ అంబాసిడర్స్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇండియా కూడా దీనికి సంబంధించి కంప్లైంట్ చేస్తూ ఉంది అని చెప్పొచ్చు. ఎందుకు, ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలి సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో దాని యొక్క విస్తరణలో అంటే దాని యొక్క ఎక్స్పాన్షన్లో ఎటువంటి డెవలప్మెంట్ లేదు అని చెప్పి ఎక్స్ అంబాసిడర్స్ లేదా ఫార్మర్ అంబాసిడర్స్ చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం ఆబ్వియస్గా కంటెన్షన్లో ఉన్న పాయింట్ ఏంటి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి. ఇది బేసిక్గా ఉన్నది ఎందుకు, అసలు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ దేనిలో భాగము అని అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో భాగం. ఇట్ ఈజ్ అ ప్రిన్సిపల్ ఆర్గన్, ఇది ఒక ముఖ్య అంగము యునైటెడ్ నేషన్స్కి సంబంధించి. ఇంతకీ దీని యొక్క ముఖ్యమైన బాధ్యత ఏంటి, దాని యొక్క అసలు పర్పస్ ఏంటి, దాన్ని ఎందుకు తీసుకొచ్చారు, టు మెయింటైన్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. సో ప్రపంచవ్యాప్తంగా కూడా శాంతి అలానే భద్రతను నెలకొల్పడం కోసం సెక్యూరిటీ కౌన్సిల్ని తీసుకొచ్చారు. ఇది ఎప్పుడు స్థాపించబడింది అని అంటే 1945 సంవత్సరంలో యుఎన్ చార్టర్ ప్రకారం స్థాపించబడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అంటే న్యూయార్క్ నగరంలో ఉంది. సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లోనే ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా న్యూయార్క్లోనే ఉంది, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అలానే యునైటెడ్ నేషన్స్కి సంబంధించి ఆర్గనైజేషన్ గురించి ఎప్పుడు చర్చించుకున్నా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్లో ఒకటి ప్రిన్సిపల్ ఆర్గన్ ఉంటుంది, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఒక ఆర్గన్ అని, ఇంకోటి స్పెషలైజ్డ్ ఆర్గన్ అని ఉంటుంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ యునెస్కోని తీసుకుందాం. యునెస్కో ఏంటిది, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, ఒక ప్రత్యేకమైన అంశానికి సంబంధించి. సో ప్రపంచవ్యాప్తంగా ఇటు విద్య అవ్వచ్చు, అలానే అటు సైన్స్ ఆస్పెక్ట్ అవ్వచ్చు, లేదు కల్చర్ ఆస్పెక్ట్ అవ్వచ్చు, హెరిటేజ్ హిస్టారికల్ ఆస్పెక్ట్ అవ్వచ్చు, వాటిని మనం పెంపొందిస్తూ వాటిని ప్రమోట్ చేస్తూ ప్రపంచంలో శాంతిని ఐక్యతను తీసుకురావాలి అని. సో కల్చరల్ హిస్టారికల్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ పర్స్పెక్టివ్లో దాన్ని తీసుకొచ్చారు కాబట్టి అదొక స్పెషలైజ్డ్ ఆర్గన్. అలానే మనం ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి, అలానే వరల్డ్ బ్యాంకు, వీటిని కూడా చూస్తే ఇవి కూడా ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం, ఒక ప్రత్యేకమైన అవసరం కోసం వీటి యొక్క ఏర్పాటు జరిగింది. సో అట్లా అవన్నీ కూడా స్పెషలైజ్డ్ ఆర్గన్స్ అవుతాయి. కానీ యుఎన్ఓకి సంబంధించి మటుకు కొన్ని ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఉన్నాయి, అది యుఎన్ యొక్క వర్కింగ్ కోసం ఉన్నాయన్నమాట. అవి ఏంటిని గమనిస్తే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, ద ట్రస్టీషిప్ కౌన్సిల్, ద ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. ఈ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్నే ఇన్ షార్ట్ ఈకోసాక్ అని అంటారు. మనం గడిచిన భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షోలో కూడా యునెస్కో గురించి చర్చించినప్పుడల్లా ఈకోసాక్ గురించి ప్రస్తావన వస్తూనే ఉంది. ఎందుకంటే ఈకోసాక్ యునెస్కో యొక్క పేరెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి. అలానే ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఇన్ షార్ట్ ద ఐసీజే అని అంటారు. ఇది ఎక్కడుంది, ద హేగ్లో ఉంది. అలానే ద సెక్రటేరియట్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఐక్యరాజ్య సమితి, అలానే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ముఖ్యమైన సంస్థలు, అంగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా న్యూయార్క్లో ఉంటే ఒక్క ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ మటుకు హేగ్లో ఉంది. ఈ హేగ్ ఎక్కడ ఉంది అని అంటే నెదర్లాండ్స్లో ఉంది. ఈ హేగ్ ఎక్కడ ఉంది అంటే నెదర్లాండ్స్లో ఉంది. ఆ హేగ్లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉంది. ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని పీస్ ప్యాలెస్ అని పిలుస్తారు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏదైతే భవనంలో ఉందో దాన్ని పీస్ ప్యాలెస్ అని పిలుస్తారు అనమాట. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయని గమనిస్తే 15. ఈ నంబర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఆ 15 అనేది అది ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుంచి అట్లానే ఉంది, అది మారట్లేదు. చాలా దేశాలు అడుగుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా మనం గమనిస్తే గనక ఒకటి ఇండియా, 2 జర్మనీ, 3 బ్రెజిల్, అలానే 4 సౌత్ ఆఫ్రికా. ఈ 4 దేశాలు మరీ ఎక్కువగా డిమాండ్ చేస్తున్నాయి, అండ్ ఇన్ఫాక్ట్ డిమాండ్ చేసి తీరాలి కూడా. ఎందుకని మనం ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ఐక్యరాజ్య సమితిలో 190కి పైగా దేశాలు సభ్యత్వం పొంది ఉన్నాయి. 190+ కంట్రీస్ ఉన్నాయి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో. వాటిలో ఓన్లీ 5 కంట్రీస్కి పర్మనెంట్ మెంబర్షిప్ ఉందంట, వాళ్ళన్నీ డిసైడ్ చేస్తారంట. మిగిలినవి ఉన్నాయి ఓన్లీ 10 అంట.
అంటే 190 కన్నా ఎక్కువ దేశాలు ఉన్న ప్రాతినిధ్యం కలిగి ఉన్న ఒక సంస్థకి ఓన్లీ 15 దేశాలు నిర్ణయం తీసుకుని మిగిలిన వాటిని డిసైడ్ చేసేస్తాయి అని అంటే ఎవరైనా ఊరుకుంటారో చెప్పండి? ఆబ్వియస్లీ ఎవరు ఊరుకోరు. అలానే పోనీ ఇంజల్గా మనం కన్సిడర్ చేసిన ఈ పర్మనెంట్ ఏవైతే కంట్రీస్ ఉన్నాయో అవి బేసిక్గా 5 అన్నమాట. ఈ 15లో శాశ్వత సభ్య దేశాలు 5 ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలిలో. అవేంటి? యుఎస్ఏ, అమెరికా, రష్యా, ఫ్రాన్స్, యూకే, చైనా 5 కంట్రీస్ ఉన్నాయన్నమాట. సో ఇది ఎస్టాబ్లిష్ అయినప్పుడు యుఎస్ఎస్ఆర్ కాబట్టి ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఈ 5 దేశాలకి ఒక వెరీ ఇంపార్టెంట్ పవర్ ఉంది, దాన్ని వీటో పవర్ అంటారు. దాని అర్థం ఏంటంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏవైతే అశాశ్వత సభ్య దేశాలు నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ ఉన్నాయో అలానే పర్మనెంట్ కంట్రీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని చేపట్టాలి అని అనుకుంటున్నారు అనుకుందాం. కానీ ఈ పర్మనెంట్గా ఏవైతే 5 దేశాలు ఉన్నాయో ఈ 5 దేశాల్లో ఒక్క దేశం అడ్డు చెప్పినా సరే అది ముందుకెళ్ళదు. ఒక్క దేశం అడ్డు చెప్పిన 15 ఉన్నాయి కదా, 15లో 14 ఎస్ అంటున్నాయి, ఒక్కటి నో చెప్పినా అది ముందుకెళ్ళదు. ఆ ఒకటి ఒకవేళ ఈ 5 దేశాల్లో ఒకటైతే అస్సలు ముందుకెళ్ళదు, ఇంకా అంతే, అక్కడితో అయిపోద్దు. సో ఇప్పుడు ఇండియాకి ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలిలో చోటు దక్కకపోవడానికి కారణం కూడా అదే. ఎందుకంటే చైనా ఒప్పుకోవట్లేదు ఇండియాకి మెంబర్షిప్ ఇవ్వడానికి, అలానే జర్మనీకి మెంబర్షిప్ ఇవ్వడానికి ఫ్రాన్స్ ఒప్పుకోవట్లేదు. దట్ ఈస్ ద పాయింట్. అలానే బ్రెజిల్, సౌత్ ఆఫ్రికాకి మనం జాగ్రత్తగా వస్తే వెరీ మేజర్ ప్రాబ్లం ఏంటంటే అసలు సౌత్ అమెరికా కాంటినెంట్ నుంచి కానీ ఆఫ్రికా కాంటినెంట్ నుంచి కానీ రిప్రజెంటేషన్ లేదు. సరే పోనీ అట్లీస్ట్ ఆసియా ఖండం నుంచి రష్యా ఉంది, చైనా ఉంది. జర్మనీ లేకపోయినా ఐరోపా ఖండం నుంచి ఫ్రాన్స్ ఉంది, యూకే ఉంది, కొంచెం రష్యా ఉంది. లేదు అటు ఉత్తర అమెరికాకి సంబంధించి కెనడా లేకపోయినా అమెరికా ఉంది. అలా మరి ఆస్ట్రేలియా సంగతి ఏంటి? ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఉన్నాయి. ఆ కాంటినెంట్ నుంచి అసలు రిప్రజెంటేషన్ లేదు. సరే ఆస్ట్రేలియా అంటే కాంటినెంట్ కంట్రీ కాబట్టి న్యూజిలాండ్ చిన్న దేశం కాబట్టి పక్కన పెట్టేసిన, మరి సౌత్ అమెరికాలో అర్జెంటీనా, బ్రెజిల్, కొలంబియా, పెరు, చిలీ, అలా చాలా దేశాలు, ఈక్వెడార్, వెనిజువేలా చాలా దేశాలు ఉన్నాయి కదా. అలానే ఆఫ్రికా సెకండ్ లార్జెస్ట్ కాంటినెంట్. మరి అలాన్నప్పుడు వాళ్ళకి ప్రాతినిధ్యం కల్పించరా? ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఖండం, అక్కడ చాలామంది జనాలు ఉన్నారు, వాళ్ళ సమస్యలు ఎవరు పట్టించుకోరు. అక్కడ భద్రత వద్దా, అక్కడ శాంతి వద్దా? ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళు? అసలు ఎంతసేపు అధికారం అధికారం అనుకుంటూ కూర్చున్నారు. వీళ్ళ భద్రతను నిజంగా ఎస్టాబ్లిష్ చేసేది వీళ్ళ? పైపెచ్చు ఇంకో వింత చూడండి, అసలు ఈ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉన్నదే శాంతిని భద్రతని పెంపొందించడం కోసం, రైట్? కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్క దేశం కూడా వెళ్ళి ఏదో ఒక దేశాన్ని ఆక్రమించుకోవడం, లేదు ఆ దేశం మధ్యలో పొల్లలు పెట్టడం, పక్కనున్న దేశంతో పక్కలో బలిన్లాగా ఏదో ఒకటి చేయడం, వాళ్ళిద్దరు కొట్టుకుని వచ్చేలా చేయడం. సో యుఎస్ఏ ఒకానొక పాయింట్ ఆఫ్ టైంలో ఇరాను, ఇరాక్ మధ్య చేసిందా? అలానే ఇజ్రాయెల్, పాలస్తీన్ ఇప్పుడు ఆ ఇష్యూ ఏదైతే ఉందో అక్కడ యుఎస్ఏ అలానే యూకే 2 కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయా? అలానే ఫ్రాన్స్ మేబీ మనకి ఇంజన్గా కనిపించకపోవచ్చు కానీ ఫ్రాన్స్ కూడా ఆ పని చేస్తూనే ఉంటుంది. రష్యా, ఉక్రెయిన్తో ఇప్పటికీ కూడా యుద్ధం చేస్తూనే ఉందా? వీళ్ళు ఎవరైనా ఆపగలిగారే దాన్ని? ఇప్పుడు రష్యా ఒక్కటే యుద్ధం చేస్తుంది, ఈ నలుగురు మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, సో నలుగురు ఎస్ చెప్పి ఒకళ్ళు నో చెప్తా అన్నారు. సో నో చెప్పేది రష్యా అని అనుకుందాం. అంటే ఆ లెక్కన లాజిక్ ప్రకారం ఏంటి? రష్యా ఉక్రెయిన్తో ఫైట్ చేస్తూనే ఉంటుంది, ఇంక జీవితకాలం పాటు వేరే పని పాట లేదా? అలానే చైనా కూడా వెళ్ళి తైవాన్ని లాక్కునే ప్రయత్నం చేస్తోంది, హాంకాంగ్ని ఆల్రెడీ నోరు మూయించేసింది, అలానే తిబ్బెత్ని కూడా నోరు మూయించే ప్రయత్నం చేస్తుంది, అక్కడ ఉయిగూర్ ముస్లిమ్స్ని ఓచకోత కోస్తోంది చైనా. ఇన్ని సమస్యలు చైనా దగ్గర ఉన్నాయి. మళ్ళీ పైపెచ్చి వచ్చి ఇండియా లాంటి ఒక మంచి దేశానికి అవకాశం ఇద్దామని ఈ 4 దేశాలు అంటే అదేమో నేను ఒప్పుకొని అంటుంది. ఎందుకు? ఆబ్వియస్గా ఇప్పుడు ఇండియాకి వస్తే ఇండియా పక్కన చైనా ఉంటుంది, చైనా పక్కన ఇండియా ఉంటుంది, వాట్ ఎవర్. అందుకని వీళ్ళు భద్రతని, శాంతిని నెలకొల్పుతారు. వావ్, చప్పట్లు కొట్టాలి. బట్ దట్ ఈస్ ద వింత, దట్ ఈస్ హౌ థింగ్స్ ఆర్ వర్కింగ్. ఏం చేస్తాం? ఎండ్ ఆఫ్ ద డే ఎలక్షన్స్ జరిగినప్పుడు తిరిగి మనం అన్ని మళ్ళీ ఆ కరప్షన్ చేసే నాయకుల్ని ఓట్లేసి గెలిపించినట్టు ఇక్కడ కూడా పరిస్థితులు అట్లానే ఉన్నాయి. సో తర్వాత నేషనల్ ఆస్పెక్ట్స్ని గమనిస్తే, ఫార్మర్స్ టు ఇంటెన్సిఫై ప్రొటెస్ట్, సీక్ రాహుల్స్ హెల్ప్ టు గెట్ స్టాచ్యుటరీ ఎంఎస్పీ అని అంటున్నారు. రైతులు నిరసనలను మరింత తీవ్రతరం చేయడానికి, అలానే ఎంఎస్పీకి చట్టబద్ధతను కల్పించడానికి రాహుల్ సహాయం కోరారు, రాహుల్ యొక్క హెల్ప్ కోరారు అని అడుగుతున్నారు. సో ఇక్కడ రాహుల్ ఎవరు అని అంటే రాహుల్ గాంధీ గారు. రాహుల్ ఎవరు అని అంటే రాహుల్ గాంధీ గారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన ఎవరు ఇప్పుడు ప్రస్తుతం? లీడర్ ఆఫ్ అపోజిషన్, ప్రతిపక్ష నాయకుడు ఆయన. సో 2014 నుంచి 2024 వరకు కాంగ్రెస్ పార్టీ లోక్సభలో 2వ అత్యధిక సీట్లు తెచ్చుకున్న పార్టీగా ఉన్నా సరే వాళ్ళకి ఏదైతే నంబర్ కావాలో
1/10 అన్నా లేదు 10% సీట్స్ ఏదైతే ఉందో 55 లోక్సభలో అది వాళ్ళకి రాలేదు. వాళ్ళకి ఇప్పుడు 2024లో 99 సీట్లు వచ్చాయి కాబట్టి రెండో అతిపెద్ద పార్టీ అట్ ద సేమ్ టైం 10% సీట్స్ దక్కించుకున్నాయి కాబట్టి ఆ పార్టీని ప్రతిపక్ష పార్టీగా, సో ఆ పార్టీకి నాయకుడిగా ఎవరినైతే ఎంచుకుంటారో వాళ్ళు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉంటారనమాట. సో అట్లా రాహుల్ గాంధీ గారు ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ అయ్యారు. లీడర్ ఆఫ్ అపోజిషన్కి ఒక క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది. అలానే సివిసి, సిబిఐ లాంటి ఏవైతే సంస్థలు ఉన్నాయో వాటికి సంబంధించిన అధ్యక్షులు అవ్వచ్చు, సభ్యులు అవ్వచ్చు, వాళ్ళ యొక్క అపాయింట్మెంట్లో కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తారు లీడర్ ఆఫ్ అపోజిషన్. దీనికి సంబంధించి రాజ్యాంగంలో ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. ఇన్ఫాక్ట్ మనం నిన్న డిస్కస్ చేసిన భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షోలో దీని గురించి ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేశాం. దానికి గల కారణం ఏంటిది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పూర్వ ముఖ్యమంత్రి ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమని అడుగుతున్నారు అని అంటే, నన్ను లీడర్ ఆఫ్ అపోజిషన్గా కన్సిడర్ చేయండి అని. సో యాక్చువల్గా టెక్నికాలిటీస్ మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న శాసనసభ స్థానాలు అన్నీ 175. ఆ లాజిక్ ప్రకారం 10% అంటే 17.5. సో ఒక మనిషి సగం ఉండలేడు కాబట్టి 18 సీట్లు ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చున్నట్లయితే అప్పుడు ఆబ్వియస్గా ఆయన అడగకుండానే ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కన్సిడర్ చేసేవాడు. కానీ ఆయన పార్టీకి వచ్చినవన్నీ 11 సీట్లు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు రాజ్యాంగంలో దీని గురించి ప్రస్తావన లేదు. ఏవైతే సాలరీస్ అండ్ ప్రొవిజన్స్ ఆస్పెక్ట్ ఉందో దాంట్లో మెన్షన్ చేశారు లీడర్ ఆఫ్ అపోజిషన్ గురించి, క్యాబినెట్ మంత్రి హోదా ఇస్తాము అని చెప్పి. సో ఇప్పుడు ఆ లాజిక్ ప్రకారం చూసుకున్నా, ఆ చట్టం సాలరీస్ వాటి ఆస్పెక్ట్ ప్రకారం చూసుకున్నా స్టిల్ ఏదైతే క్రైటీరియా దాన్ని ఫుల్ఫిల్ చేయట్లేదు కదా. దట్ ఈస్ ద పాయింట్. సో అందుకని ఆ అంశం కంటెన్షన్లో ఉంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులను కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ లైట్గా తీసుకోవద్దు. నేను ఇక్కడ అనట్లేదు, ఎగ్జామ్ పరంగా చెప్తున్నాను. సో ఏది ఏమైనా ఇంతకీ వాళ్ళు రాహుల్ గాంధీ గారిని ఎందుకు కలిశారు, ఎందుకు సహాయం కోరారు? ఏదైతే ఎంఎస్పి ఉందో, ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్, అంటే కనీస మద్దతు ధర. సో ఆ ఎంఎస్పికి చట్టబద్ధత, స్టాచ్యుటరీ బ్యాకింగ్, అంటే ఒక యాక్ట్ లాగా తీసుకొచ్చి దానికంటూ సర్టన్ ప్రైస్ వచ్చేలాగా చేయాలి అని చెప్పి. సో ఇంతకీ మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర అంటే ఏమిటి? ఇట్ ఈస్ ద మినిమం ప్రైస్ సెట్ బై ద గవర్నమెంట్. సో ఎంఎస్పిని ఎవరు నిర్ణయిస్తారు? ప్రభుత్వం నిర్ణయిస్తుంది అని మనం ఇన్ సింపుల్ వర్డ్స్లో చెప్పేస్తాం. సాధారణంగా ప్రభుత్వం నిర్ణయిస్తుందని చెప్తాం. బట్ ప్రభుత్వంలో కూడా ఎవరు నిర్ణయిస్తారు? ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఇంటికి వెళ్తే మీ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు నేను ఏదో ఒక ప్రశ్న అడుగుతారు అని. ఇంట్లో చాలా మంది ఉంటారు, అమ్మ ఉంటుంది, నాన్న ఉంటారు, అక్క చెల్లో, అన్నో తమ్ముడు, అమ్మమ్మ తాతయ్యో, నానమ్మ తాతయ్యో, మామయ్యో అత్తయ్యో, పిన్నో బాబాయో, పెద్దమ్మ పెద్దనాన్న, ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా అడిగేవాళ్ళు. స్పెసిఫిక్గా చెప్పట్లేదుగా. సో అట్లా గవర్నమెంట్ సెట్ చేస్తుంది అని అంటున్నారు, కానీ గవర్నమెంట్లో ఎవరు సెట్ చేస్తారు అది చెప్పట్లేదు. దాని గురించి కూడా తెలుసుకుందాం. సో ఫర్ సర్టన్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్, సో ఇక్కడ మనం అన్ని జాగ్రత్తగా గమనిస్తే వ్యవసాయ ఉత్పత్తులు అన్నిటికీ కనీస మద్దతు ధర ఇస్తారా? ఇవ్వరు. కొన్ని ఏవైతే ప్రభుత్వం ద్వారా నోటిఫై చేయబడతాయో వాటికి మటుకే ఇస్తారు. మళ్ళీ దీంట్లో కూడా ఖరీఫ్కి సంబంధించి కొన్ని, రాబీకి సంబంధించి కొన్ని అలా కూడా ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఖరీఫ్, రబీ ఏంటి అని అడుగుతారు. సో వ్యవసాయానికి సంబంధించి ఏవైతే అగ్రికల్చరల్ సీజన్స్ ఉన్నాయో, వ్యవసాయ కాలాలు ఉన్నాయో అవి బేసిక్గా 3 అనమాట. ఒకటి ఖరీఫ్, ఇంకోటి రబీ, మూడవది జైద్. ఖరీఫ్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే వర్షాకాలంలో పండే పంటలు, రెయినీ సీజన్ క్రాప్స్. తర్వాత రబీ వచ్చేసి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఆ పర్టికులర్ టైం పీరియడ్లో పండే పంటలు. తర్వాత జైద్ వచ్చేసి సమ్మర్ సీజన్ క్రాప్స్ అని చెప్పచ్చు. ఇన్ జనరల్గా భారతదేశంలో రబీనే పెద్దగా సాగు చేయరు, ఎందుకంటే రబీలో నీళ్లు కావాలి ఆబ్వియస్లీ వ్యవసాయం చేయాలి అని అంటే. ఎస్పెషల్లీ సంవత్సరం పొడవునా ప్రవహించే నదులు కానీ, లేదు ఏదో ఒక వాటర్ సోర్స్ ప్రాపర్గా ఉంటే ఫైన్, కానీ లేదు ఇన్ జనరల్గా అయితే రబీ పంటలు భారతదేశంలో కూడా ఎక్కువగా పండించరు. ఓన్లీ ఖరీఫ్లోనే ఎక్కువగా సాగు జరుగుతుంది. రబీనే తక్కువ నాయన అంటే ఇంకా ఎండాకాలంలో ఇంకా తక్కువ ఉంటుంది. బట్ ఏది ఏమైనా ఖరీఫ్కి సంబంధించి ఇన్ని పంటలు, రబీకి సంబంధించి ఇన్ని పంటలు, అలానే వాటికి సంబంధించి క్వింటాల్కి ఇంత అని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది అనమాట. సో అట్ విచ్ ద ప్రొడక్ట్స్ వుడ్ డైరెక్ట్లీ బీ బాట్ ఫ్రమ్ ద ఫార్మర్స్ ఇఫ్ ద ఓపెన్ మార్కెట్ ప్రైసెస్ ఆర్ లెస్ దాన్ ద కాస్ట్ ఇంకర్డ్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వివిధ అంశాలని కన్సిడర్ చేస్తారు, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తారు. ఆ ఫ్యాక్టర్స్ అన్నిటినీ కూడా కన్సిడర్ చేసి వాళ్ళు ఈ ఎంఎస్పిని ఫిక్స్ చేస్తారు. సో ఎంఎస్పిని ఆబ్వియస్లీ ఫిక్స్ చేసేటప్పుడు రైతుకి ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చు కన్నా తక్కువ ఒకవేళ మార్కెట్లో ప్రైస్ ఉంది అని అనుకుంటే కనుక, ఇప్పుడు ఇన్ జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్కి అంటూ సర్టన్ ప్రైస్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ల్యాండ్కి అంటూ అంటే భూమికి అంటూ సర్టన్ ప్రైస్, ఒక ధరని గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. కానీ ప్రతిసారి మనం ఆ గవర్నమెంట్ రేట్కి ల్యాండ్ని కొనడం అమ్మడం చేస్తూ ఉంటామా? లేదు.
మన అవసరాలకి తగ్గట్టుగా, ఇప్పుడు మన అవసరం బాగా ఎక్కువగా ఉంది, ఒక 2-3 లక్షలు ఎక్కువ ఇచ్చుకుంటాం, ఇన్ఫాక్ట్ చాలా ఎక్కువ ఇచ్చుకుంటాం అవసరం ఉంది కాబట్టి. లేదు మనకి డబ్బులు కావాలి, అప్పుడు మనకి కొంచెం నష్టం వచ్చినా సరే మనం వెంటనే అమ్మేస్తాం. అంతేగాని గవర్నమెంట్ రేట్ ఒకలాగా ఉంది, నాకు ఇంకా తక్కువ వస్తుందనో, లేదు కొనేటప్పుడు గవర్నమెంట్ రేట్ తక్కువగా ఉంది కాబట్టి నేను అంతే ఇస్తానని మనం చెప్పం కదా. మన అవసరం అయితే ఎక్కువ తక్కువ ఇచ్చి తీసుకుంటూ ఉంటాం, బట్ ఆబ్వియస్లీ గవర్నమెంట్ రేట్ ప్రకారం జరుగుతుంది. అలా ఇన్ జనరల్గా ఇప్పుడు ఫార్మర్కి ఒక పంట పండించడానికి ఇన్ జనరల్గా కొంచెం ఖర్చు అంటే అవుతుంది కదా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు అయ్యింది అని అనుకుందాం, ఉదాహరణకి ఎగ్జాంపుల్కి 100 రూపాయలు అయ్యింది. కానీ ఇప్పుడు మార్కెట్లో ధర దానికి 100 రూపాయలు లేదు, 90 రూపాయలు ఉంది అని అనుకుందాం. సో ఇప్పుడు రైతుకి 10 రూపాయలు నష్టం కదా. అందుకని గవర్నమెంట్ ఏమంటుంది, సరే నీకు 100 రూపాయలు అయ్యింది కదా, నేను 110 రూపాయలు ఇస్తాను. సో అది ఇంకా మినిమం ప్రైస్ అనమాట. ఇది జస్ట్ నేను మీకు సింపుల్గా అర్థం అవడం కోసం చెప్తున్నాను, మినిమం సపోర్ట్ ప్రైస్. సో ఇది మినిమం, ఇంకా ఎంతకన్నా తక్కువ వెళ్ళే అవకాశం లేదు. అఫ్ కోర్స్ మళ్ళీ రైతు ఎలా అమ్ముతున్నారు అనేది రైతు ఎండ్ ఆఫ్ ద డే రైతుల డిసిజన్ ఉంటుంది, బట్ స్టిల్ ఇదైతే వాళ్ళకుంటే మినిమం అమౌంట్ అనమాట. సో దట్ ఏంటి అంటే ఓకే అట్లీస్ట్ వాళ్ళు నష్టపోకుండా అయితే ఉంటారు అనేది ఈ మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర అంటే అట్లీస్ట్ ఆ ప్రైస్ అని అర్థం అనమాట. సో ఇంతకీ ఎంఎస్పి అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే బేసిక్గా 2 కారణాలు. ఒకటి, టు సపోర్ట్ ఫార్మర్స్ ఫ్రమ్ డిస్ట్రెస్ సేల్స్. ఎందుకు, ఇప్పుడు మామూలుగా 100 రూపాయలు ఖర్చు అయింది రైతుకని అనుకుందాం మనం ఇందాక ఎగ్జాంపుల్లో, మార్కెట్లో 90 రూపాయలు వస్తుంది. అప్పుడు రైతు అనుకుంటాడు, నేను ఇంకా లేట్ చేస్తే ఈ ధర 80కో 70కో పడిపోయింది అని చెప్పి వెంటనే అమ్మేసుకుంటే 90కి అమ్మినా కూడా అప్పటికి 10 రూపాయలు నష్టపోతాడుగా రైతు. అలానే ఇన్ జనరల్గా సరే 90కి రాలేదు, అప్పుడు ఏం చేస్తారు, ప్రైసెస్ ఇంకా తగ్గించేస్తారు. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ప్రైస్ పెరగాలి అంటే ఏం పెరగాలి, డిమాండ్ పెరగాలి కదా. సో ఇప్పుడు అసలు ఎవరు తీసుకోవాలని అనుకోవట్లేదు అనుకుందాం, లెట్స్ సే ఓపెన్ మార్కెట్లో ఎవరు తీసుకోవాలని అనుకోవట్లేదు, అప్పుడు ఇంకా ప్రైస్ పడిపోతుందిగా. సో అప్పుడు రైతు ఇంకా నష్టపోతాడు కదా. సో అందుకని అలా నష్టపోయి సరే నష్టం వచ్చినా పర్లేదు నా దగ్గర ఉన్నది అమ్ముడైపోతుంది కదా అని చెప్పి మీరు ఈవెన్ ఇన్ జనరల్గా ఫార్మర్స్ని కానీ మార్కెట్లో కూరగాయలు సెల్ చేసే వాళ్ళకి ఇన్ జనరల్గా గమనించండి. ఎస్పెషల్లీ మీరు కొంచెం క్లోజింగ్ టైమ్స్లో వెళ్తే ముందేమో 100 రూపాయలు చెప్పిన వాళ్ళు తర్వాత 50 రూపాయలకి ఇచ్చేస్తారు. ఏమన్నా అంటే సరుకు అయిపోతుందమ్మా అని అంటారు. ఎందుకు, అఫ్ కోర్స్ చాలా కారణాలు ఉన్నాయి, అన్నీ మనం అనుకున్నట్టు యాజ్ ఇట్ ఈస్గా ఫేస్ వాల్యూ మీద కాదు. బట్ మళ్ళీ ఆ 50 రూపాయలది 100 రూపాయలు అమ్మడానికి మళ్ళీ వాళ్ళు రేపు తిరిగి రావాలి అని అంటే మళ్ళీ దానికి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, లేదు వాళ్ళు కాకుండా వేరే వాళ్ళని పనిలో పెడితే మళ్ళీ లేబర్ కాస్ట్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి సర్లే పోతే పోయింది, 50 రూపాయల కోసం 150 రూపాయలు ఖర్చు ఎందుకు అని చెప్పి వాళ్ళు 50 రూపాయలకి ఇచ్చేసి వెళ్ళిపోతారు, రైట్. సో వాట్ ఎవర్ బీట్ అట్లా నష్టాలు వస్తున్నాయని చెప్పి భయపడో లేదు వాట్ ఎవర్ సిచ్యువేషన్స్లో వాళ్ళు అమ్మకుండా రైతులకు ఒక ఆసరాగా ఒక మద్దతు ఇవ్వాలి అని, అలానే టు ప్రొక్యూర్ ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న సొంత డబ్బులతో ఆహారాన్ని కొనుక్కునే పరిస్థితిలో లేరు. ఇన్ఫ్యాక్ట్ మీరు కోవిడ్ దగ్గర నుంచి గమనిస్తే గవర్నమెంట్ ఒక పర్టికులర్ ఫ్యాక్ట్ని చాలాసార్లు రిపీట్ చేస్తూ వచ్చింది. ఇది నేను చెప్తున్న మాట కాదు, గవర్నమెంటే చెప్తుంది. భారతదేశంలో 80 కోట్ల మంది పేద ప్రజలకి ఆహార ధాన్యాలు ఇస్తున్నాము, ఉచిత రేషన్ ఇస్తున్నాము అని. ఉచిత రేషన్ ఇవ్వడం మంచిదే, అది గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అవ్వచ్చు, లేదు అంత్యోదయ అన్న యోజన అవ్వచ్చు, లేదు వేరే ఇతర ఏ స్కీమ్ అయినా సరే. గవర్నమెంట్ చెప్తుంది ఏంటి, 80 కోట్ల మంది పేద ప్రజలకి మేము ఉచిత ఏదైతే ధాన్యాలు ఉన్నాయో వాట్ ఎవర్ రేషన్ ఏదైతే ఉందో అది ఇస్తున్నాము అని చెప్పి. సో గవర్నమెంట్ ఇండైరెక్ట్గా చెప్తుంది 80 కోట్ల మంది పేదవాళ్ళు ఉన్నారు అని. ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తే కానీ వాళ్ళు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు అని అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆబ్వియస్గా వాళ్ళు ఇబ్బందులు పడతారు కదా. అండ్ ప్రతిసారి కూడా ఎండ్ ఆఫ్ ద డే పేదవాళ్ళకి ఇవ్వాలి అనే కాదు, ఇన్ జనరల్గా మార్కెట్లో ఉండాలి అని అంటే ఓన్లీ ప్రైవేట్ పీపుల్ దగ్గరే ఉంటే ఆబ్వియస్లీ వీళ్ళు కొనుక్కోలేరు. సో వీళ్ళు కొనుక్కునే ఒకవేళ స్టేజ్లో ఉన్న లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సప్లై ఉండాలి కదా, సరఫరా ఉండాలి కదా. సప్లై లేకపోతే డిమాండ్ పెరిగిపోతుంది కానీ మళ్ళీ ప్రైసెస్ పెరిగిపోతాయి, అప్పుడు మళ్ళీ ఇబ్బందే కదా. సో ప్రైసెస్ని కంట్రోల్ చేయాలంటే మీ దగ్గర ఖచ్చితంగా స్టాక్ ఉండాలి, బఫర్ స్టాక్ ఉండాలి. బఫర్ స్టాక్ అంటే కావాల్సిన దానికన్నా ఎంతైతే సర్ప్లస్ వచ్చిందో అంతలో ఎంతైతే మీరు పక్కన పెడుతున్నారో దాన్ని బఫర్ స్టాక్ కింద కన్సిడర్ చేస్తారు అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకోవడం కోసం. సో అట్లా ఏవైతే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ప్రజలకు ఏదైతే రేషన్ ద్వారా ఇవ్వాల్సి వస్తుందో దాంట్లో వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి దానికోసం కూడా ప్రొక్యూర్ చేసుకుంటుంది ఆ విధంగా అనమాట. తర్వాత ఎంఎస్పికి సంబంధించిన మరికొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ గమనిస్తే సిఏసిపి, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్ డిసైడ్స్ ద మినిమం సపోర్ట్ ప్రైస్. సో మనం ఇందాక సింపుల్గా అనుకున్నాం గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది మినిమం సపోర్ట్ ప్రైస్ అని. స్పెసిఫిక్గా మాట్లాడితే గవర్నమెంట్లో కూడా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అంటే వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో దీని ఆధ్వర్యంలో కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్ సిఏసిపి అనే ఒక కమిషన్ ఉందన్నమాట. ఈ సిఏసిపి ఆ ఎంఎస్పిని నిర్ణయిస్తుంది.
ఎంఎస్పిని నిర్ణయించిన తర్వాత ఇదే వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖలోని ఒక విభాగం, ఏమి విభాగం? ద డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ కోఆపరేషన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, అంటే వ్యవసాయ సహకారం మరియు రైతుల సంక్షేమం యొక్క విభాగం ఏదైతే ఉందో ఈ మంత్రిత్వ శాఖలో, వాళ్ళు ఏవైతే క్రాప్స్ని ముందే నోటిఫై చేసిందో గవర్నమెంట్, వాటికి సంబంధించి సిఏసిపి ఏదైతే ఎంఎస్పిని డిసైడ్ చేసిందో అది ఇంత అని చెప్పి డిక్లేర్ చేస్తారు. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. సో సిఎస్సిపి యొక్క స్థాపన 1965లో జరిగింది. దట్ ఈస్ ద థింగ్. సో మన ఇంజనరల్గా గవర్నమెంట్ అని అన్న, గవర్నమెంట్లో డిఫరెంట్ మినిస్ట్రీస్ ఉన్నాయి కదా, అట్లా ఈ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, సింపుల్గా అయితే అగ్రికల్చర్ మినిస్ట్రీ, సింపుల్గా గుర్తుపెట్టుకోవడం కోసం వ్యవసాయ మంత్రిత్వ శాఖ, దీనికి సంబంధించి ఈ కమిషన్ డిసైడ్ చేస్తుంది. అయితే ఆ కమిషన్ డిసైడ్ చేసిన తర్వాత ఈ మినిస్ట్రీలో ఉన్న ఈ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు డిక్లేర్ చేస్తారు ఈ సో అండ్ సో పంటకి ఇంత, ఈ సో అండ్ సో పంటకి ఇంత అని చెప్పి. తర్వాత గమనిస్తే డిఆర్డిఓ టెస్ట్ ఫేజ్ 2 బలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, ఆఫ్ కోర్స్ మనం డిఆర్డిఓ గురించి తెలుసుకుందాం. చాలా మందికి ఇప్పటికీ కూడా అర్థం కాని ఒక కాన్సెప్ట్ ఏంటంటే, మిసైల్ కిను లాంచ్ వెహికల్ కిను అలానే రాకెట్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, అలానే సిమిలారిటీస్ ఏంటి అని. వెల్, మిసైల్ ని లాంచ్ వెహికల్ ని, మిసైల్ అంటే క్షిపణి, మిసైల్ అంటే క్షిపణి, లాంచ్ వెహికల్ అంటే వాహక నౌక, ఆ వాహక నౌక శాటిలైట్లు వాటిని తీసుకెళ్తుంది. సో దీన్ని రాకెట్ అని అంటారు, దీన్ని రాకెట్ అని అంటారు. దీన్ని రాకెట్ అన్నప్పుడు మరి దీన్ని మిసైల్, దీన్ని లాంచ్ వెహికల్ అని ఎందుకు అంటున్నారు అని అంటే, ఎప్పుడైతే ఒక శాటిలైట్ లాంటిది, ఒక ఉపగ్రహం లాంటిది అంతరిక్షంలోకి తీసుకెళ్తారో అప్పుడు దాన్ని, ఆ రాకెట్ని లాంచ్ వెహికల్, ఉపగ్రహ వాహక నౌక అని, లేదా సింపుల్గా వాహక నౌక అని అంటారు. దాన్ని పేలోడ్ అనమాట. ఈ శాటిలైట్ని పేలోడ్గా తీసుకెళ్తుంది. పేలోడ్ అని అంటే ఏదైతే వాహనం ఎంతైతే బరువుని తీసుకెళ్తుందో దాన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బండి మీద ఇద్దరు వెళ్తున్నారు అనుకుందాం, ఇద్దరి బరువు 75 కేజీలు అనుకుందాం. సో అప్పుడు ఇద్దరు బరువు కలిపితే ఎంత అవుతుంది? 150. సో అప్పుడు ఆ బండి మీద ఉన్న పేలోడ్ కెపాసిటీ 150 అనమాట, సింపుల్గా అర్థం అవ్వాలి అంటే. అలానే ఈ మిసైల్ ఏంటి? ఒక వార్ హెడ్ని తీసుకెళ్తుంది, అంటే ఒక బాంబునో దేన్నో తీసుకెళ్తోంది. సో బేసిక్గా అలా తీసుకెళ్తే దాన్ని క్షిపణి మిసైల్ అంటారు. ఉపగ్రహం లాంటి వాటిని తీసుకెళ్తే దాన్ని ఉపగ్రహ వాహన ఒక లాంచ్ వెహికల్ అంటారు. సో ఇప్పుడు ఇది ఎందుకు డిస్కషన్లోకి వచ్చింది? సో మిసైల్స్ దగ్గరికి వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే, రాకెట్ సంగతి అయితే క్లియర్ అయిపోయింది కదా. సో రాకెట్ సంగతి క్లియర్ అయిపోయింది మనం జాగ్రత్తగా గమనిస్తే, మిసైల్స్లో కూడా సింపుల్గా 2 రకాల మిసైల్స్ ఉన్నాయి. ఒకటి బలిస్టిక్ మిసైల్, ఇంకొకటి క్రూజ్ మిసైల్. ఇప్పుడు మీరు అనొచ్చు, రెండు కూడా మిసైల్సే కదా మాస్టర్ అని. వెల్, కానీ ఈ రెండు పనిచేసే తీరులో చాలా డిఫరెన్స్ ఉంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఉన్నారు అని అనుకుందాం, మీ శత్రు దేశము ఇక్కడ ఎక్కడో ఉన్నాడు అని అనుకుందాం. ఇప్పుడు మీరు వాడిని చంపాలి అంటే వాడి మీదకి ఒక క్షిపణి వేయాలి. సో క్షిపణి ఒకవేళ బలిస్టిక్ మిసైల్ అయితే ఆ బలిస్టిక్ మిసైల్ ఇలా వెళ్తుంది. అదే మీరు ఒకవేళ క్రూజ్ మిసైల్ వదిలేయాలనుకోండి, ఇలా వెళ్తుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో పృథ్వీ అవ్వచ్చు, అగ్ని అవ్వచ్చు, ఈ పేర్లు మీరు వినే ఉండి ఉంటారు. పృథ్వీ, అగ్ని, నాగు, ఇవన్నీ ఆకాశు, త్రిశూలు. సో ఆకాశు, త్రిశూలు, పృథ్వీ, అగ్ని ఇవన్నీ కూడా బలిస్టిక్ మిసైల్స్. సో మీరు శత్రుదేశం మీదకి లాంచ్ చేయాలంటే ఇలా ప్రొజెక్టైల్లో వదలాలి దాన్ని. సో అప్పుడు ఏమవుతుంది? బేసిక్ లైక్ బాణాలు వదిలినట్టు అనమాట. సో పాతకాలంలో యుద్ధం చేసేటప్పుడు ముందు ఇట్లా పెట్టి తర్వాత ఇలా పెట్టి బాణాలు వదులుతారు కదా, అట్లా వదలాలి దాన్ని. కానీ క్రూజ్ మిసైల్ అట్లా కాదు. లెట్స్ సే ఇక్కడ లాంచర్ ఉంది అనుకుందాం, ఇలా తిరిగిపోతుంది, పైకి రాగానే జిక్ అని ఇలా అడ్డంగా తిరిగిపోతుంది, ఇలా వెళ్ళిపోతుంది అది. సో ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతుంది అన్నమాట, ఇట్లా వెళ్ళదు అది. సో ఇది బలిస్టిక్ మిసైల్. సో అప్పుడు ఆబ్వియస్గా బలిస్టిక్ మిసైల్కి గ్రావిటీతోను, ఎర్త్ యొక్క రొటేషన్ వాటన్నిటిని కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. విరాస్ క్రూజ్ మిసైల్కి అదంతా అవసరం లేదు. అండ్ మోరోవర్ క్రూజ్ మిసైల్ నేలకి చాలా దగ్గరగా వెళ్తుంది. బలిస్టిక్ మిసైల్ అట్లా కాదు, మనకి తెలుస్తుంది అది పైనుంచి వస్తుంది అని చెప్పి. సో ఏది ఏమైనా అట్లా డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, రక్షణకి సంబంధించి పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ. సో వీళ్ళు ఈ బలిస్టిక్ మిసైల్స్కి సంబంధించిన ఫేజ్ 2 డెవలప్మెంట్స్ చేస్తూ ఉన్నారు అనేది అంశం. మనం ఒకవేళ బలిస్టిక్ మిసైల్స్కి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ గమనిస్తే, ఇందాక అనుకున్నాం కదా పృథ్వీ, అలానే మనం జాగ్రత్త గమనిస్తే నాగ్, ఆకాశ్, అండ్ ఆబ్వియస్గా ద మేజర్ వన్ అగ్ని, ఆకాశ్, త్రిశూల్. ఇవన్నీ కూడా బలిస్టిక్ మిసైల్స్, అంటే ఇలా వెళ్తాయి, ఇలా వెళ్ళదు క్రూజ్ మిసైల్ లాగా. అదే మనం క్రూజ్ మిసైల్ గురించి మాట్లాడితే బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రహ్మోస్, నిర్భయ్ ఇవి. సో ఇవేంటి? ఇలా వెళ్తాయి.
సో మీరు లాంచ్ చేయగానే జక్కని ఇలా పైకి వస్తుంది, పైకి వచ్చిన వెంటనే ఇలా అడ్డం తిరిగిపోతుంది, అడ్డం తిరిగిపోయి ఇలా వెళ్ళిపోతుంది అనమాట అది. సో డిఆర్డిఓ ఎప్పుడు స్థాపించబడింది? 1958వ సంవత్సరంలో స్థాపించబడింది. ఫైన్, 1958వ సంవత్సరంలో స్థాపించబడింది డిఆర్డిఓ. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అంటే న్యూఢిల్లీలో ఉంది. న్యూఢిల్లీలో ఎక్కడైతే డిఆర్డిఓ ఉందో దాన్ని డిఆర్డిఓ భవన్ అని పిలుస్తారు. అలానే డిఆర్డిఓ యొక్క గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డిఆర్డిఓ అంటే చాలా మంది ఇప్పటికీ కన్ఫ్యూజ్ అవుతారు. డిఆర్డిఓ అంటే ఆర్మీ కాదు, ప్లీజ్ డూ అండర్స్టాండ్ దట్. ఆర్మీ, ఎయిర్ ఫోర్సు, నేవీ ఈ మూడు కూడా త్రివిధ దళాలు, డిఫరెంట్ ఫోర్సెస్. ఇది ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఇది ఎయిర్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఇది వాటర్ని ప్రొటెక్ట్ చేయడానికి, రైట్? సో ఇప్పుడు వాళ్ళ ముగ్గురికి కూడా రీసెర్చ్ చేస్తుంది డిఆర్డిఓ. ఇన్ జనరల్గా డిఆర్డిఓ అనగానే, డిఫెన్స్ అనగానే అందరూ ఆర్మీని దృష్టిలోకి వచ్చేస్తుంది కాబట్టి ఓన్లీ డిఆర్డిఓ ఆర్మీ కోసం పనిచేస్తుంది అనుకుంటారు. నో, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అన్నిటికీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పృథ్వీ మిసైల్ ఉంది. పృథ్వీ మిసైల్ని ఆర్మీ వాళ్ళు లాంచ్ చేయొచ్చు, ఎయిర్ ఫోర్స్ ఒక ఎయిర్ క్రాఫ్ట్ నుంచి లాంచ్ చేయొచ్చు, నేవీ నుంచి లాంచ్ చేయొచ్చు. అప్పుడు ఆ మిసైల్ వాళ్ళ కోసం తయారు చేసిన వాళ్ళు అవుతారు కదా. సో అట్లా అనమాట. సో డిఫెన్స్ డిఆర్డిఓ అని అంటే ఓన్లీ ఆర్మీ అని అనుకోవద్దు. కొన్నిసార్లు ఇన్ జనరల్గా అలా వెళ్ళిపోతాం మనం పర్సెప్షన్లోకి. సో డిఆర్డిఓ యొక్క మోటో ఏంటంటే స్ట్రెంగ్త్ ఆరిజిన్ ఈజ్ ఇన్ సైన్స్. అంటే మనకి బలం కావాలి, మన దగ్గర సామర్థ్యం ఉండాలి అంటే దానికి ఆవిర్భావం, దానికి పునాది ఎక్కడి నుంచి వస్తుంది? సైన్స్ నుంచి వస్తుంది అని. ప్రస్తుతం డిఆర్డిఓ యొక్క చైర్మన్ ఎవరు? ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది, ఎందుకంటే డిఆర్డిఓ వార్తల్లో ఉంటుంది కాబట్టి. సమీర్ వి కామత్ గారు. సమీర్ వి కామత్ గారు. ఎలాగో హైదరాబాద్లో కామత్ హోటల్ ఉంది, మీరు సమీర్ అనే పేరు గుర్తుపెట్టుకుంటే చాలు. లేదు సార్ సమీర్ కామత్ మేము ఈజీగా గుర్తుపెట్టుకుంటాం, అది పెద్ద మ్యాటరే కాదు అని చెప్తే అబ్సల్యూట్లీ ఫైన్. డిఆర్డిఓ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది అంటే రక్షా మినిస్ట్రీ. యాక్చువల్గా రాసేటప్పుడు రక్షా మంత్రిత్వ శాఖ అని రాస్తారు, రక్షా మంత్రిత్వ శాఖ అని రాస్తారు. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు ఇన్ జనరల్గా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లేదు డిఫెన్స్ మినిస్టర్ అని పిలిచేవాళ్ళు, కాకపోతే ఈ మధ్య రక్షా మంత్రిత్వ శాఖ, రక్షా మినిస్ట్రీ అని అంటున్నారు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. రక్షణ శాఖ మంత్రివర్యులు అని పిలిచేవాళ్ళకి ఇంతకుముందు డిఫెన్స్ మంత్రివర్యులని, అదే అనమాట. అలానే డిఆర్డిఓ చేపట్టిన కొన్ని పాపులర్ ప్రాజెక్ట్స్ని గమనిస్తే, ఒకటి ప్రాజెక్ట్ ఇండిగో, ఇంకొకటి ప్రాజెక్ట్ డెవిల్, ఇంకొకటి ప్రాజెక్ట్ వేలియంట్. ఈ ప్రాజెక్ట్ డెవిల్, ప్రాజెక్ట్ ఇండిగో యొక్క సీక్వెల్ లేదు కంటిన్యూడ్ వర్జన్ అని చెప్పొచ్చు, కొనసాగింపుగా వచ్చింది అని చెప్పొచ్చు డెవిల్ ఇండిగోకి సంబంధించి. ఇంతకీ ప్రాజెక్ట్ ఇండిగో ఏంటిది? సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్. సో ఇప్పుడు మనం మిజైళ్లలో చూసుకున్నా సరే అవి ఏ విధంగా లాంచ్ చేయబడుతున్నాయి అనే ఆధారంగా చూసుకుంటే ఎయిర్ టు ఎయిర్ మిజైల్ ఉంటుంది, సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ ఉంటుంది, ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అని అంటే ఈ మూడు, సింపుల్గా చెప్పాలి అని. అలానే సర్ఫేస్ టు సర్ఫేస్. ఎస్, సో ఎయిర్ టు ఎయిర్, సర్ఫేస్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్, అలానే సర్ఫేస్ టు సర్ఫేస్. సింపుల్. ఇప్పుడు గాలిలో ఒక ఫైటర్ జెట్ వెళ్తుంది, శత్రు సైన్యానికి సంబంధించిన ఒక ఫైటర్ జెట్ ముందు ఉంది. సో ఇప్పుడు వీళ్ళు గాల్లో ఉన్నారు, వాళ్ళు గాల్లో ఉన్నారు. సో గాల్లో నుంచి మిసైల్ వదిలారు, అది గాల్లోనే వేసేయాలి, ఎయిర్ టు ఎయిర్. తర్వాత సర్ఫేస్ టు ఎయిర్, మీరేమో నేల మీద ఉన్నారు, అంటే ఆర్మీ నేల మీద ఉన్నారు, శత్రు సైన్యానికి సంబంధించిన ఫైటర్ జెట్ మీ వైపు వస్తుంది అని మీకు తెలుసు. వాళ్ళు గాల్లో ఉన్నారు, మీరు నేల మీద ఉన్నారు, వాడిని వేసేయాలి, అంటే కింద నుంచి పైకి పంపించాలి, ఉపరితలం మీద నుంచి ఆకాశంలోకి పంపించాలి. సో ఉపరితలం గగనతలం అంటారు. సో ఎయిర్ టు ఎయిర్ ఏమో గగనతలం నుండి గగనతలం. సో ఎయిర్ అంటే గగనతలం, ఎస్ అంటే సర్ఫేస్, ఉపరితలం, అలా గుర్తుపెట్టుకోండి. సో సర్ఫేస్ టు ఎయిర్ అంటే ఇలా కింద నుంచి పైకి వెళ్ళేది. ఎయిర్ టు సర్ఫేస్ అని అంటే లెట్స్ సే ఒకళ్ళ ట్యాంక్ మీకు కనిపిస్తుంది, ఎనిమీ ఆర్మీకి సంబంధించిన ట్యాంక్ మీకు కనిపిస్తుంది, యుద్ధ ట్యాంక్, బ్యాటిల్ ట్యాంక్. మీరు ఫైటర్ జెట్లోనో హెలికాప్టర్లోనో వెళ్తున్నారు, మీరు మిజైల్ లాంచ్ చేసినప్పుడు అది ఆబ్వియస్గా కిందకి కదా వెళ్ళాలి ఈసారి, ఎందుకంటే వాళ్ళు కింద ఉన్నారు, మీరు గాల్లో ఉన్నారు కదా. సో దాన్ని ఎయిర్ టు సర్ఫేస్ అంటే గగనతలం నుండి ఉపరితలం అని. తర్వాత వచ్చేది సర్ఫేస్ టు సర్ఫేస్, ఉపరితలం నుండి ఉపరితలం. సో ఈ ఉపరితలం నుండి ఉపరితలం అన్నప్పుడు అది ల్యాండ్ మీద అయినా అవ్వచ్చు, వాటర్ మీద అయినా అవ్వచ్చు. సో ఇప్పుడు మీరు ల్యాండ్ మీద ఉన్నారు, అవతల ఎనిమిది కూడా ల్యాండ్ మీద ఉన్నాడు, బట్ అయినా సరే మీరు మిజైల్ లాంచ్ చేస్తారు, సర్ఫేస్ టు సర్ఫేస్. మీరు సముద్రంలో ఒక ఓడ మీద ఉన్నారు, దూరంగా ఎక్కడో మీకు సముద్రంలోనే శత్రు సైన్యం కనిపిస్తుంది, వాళ్ళని అటాక్ చేయాలి. సో అది కూడా ఒక విధంగా సర్ఫేస్ టు సర్ఫేసే, ఉపరితలం నుండి ఉపరితలం. సో అట్లా డిఫరెంట్ మిజైల్స్ అన్నమాట. సో అట్లా మీకు ఒకవేళ నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ సర్ఫేస్ టు ఎయిర్ చూసారా, ఈ సర్ఫేస్ టు ఎయిర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ త్రిశూల్. సో సర్ఫేస్ అంటే ఉపరితలం, ఎయిర్ అంటే గగనతలం. సో త్రిశూలం విసిరేటప్పుడు ఎలా విసురుతారు? నేను జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అంతే. ఇక్కడ త్రిశూలం విసిరేటప్పుడు ఎట్లా విసురుతారు? ఇలా పట్టుకుని ఇట్లా విసురుతారు కదా త్రిశూలం. సో కింద నుంచి పైకి విసురుతున్నారు,
కింద నుంచి పైకి చెప్తున్నారు, ఉపరితలం నుండి గగనతం, అట్లా అన్నమాట. సో ప్రాజెక్ట్ ఇండిగో వాజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్. నేను అందుకే ఎగ్జాంపుల్ మీకు త్రిశూల్ ఇచ్చాను, బికాస్ ప్రాజెక్ట్ ఇండిగో వాజ్ ఆల్ అబౌట్ దట్. అలానే పృథ్వీ ఇవన్నీ కూడా అంతే. సో తర్వాత ప్రాజెక్ట్ డెవిల్ ప్రాజెక్ట్ ఇండిగోకి కంటిన్యూటీలో వచ్చింది, కొనసాగింపుగా వచ్చింది. ఇదేంటిది? సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్లోనే షార్ట్ రేంజ్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే రేంజ్ అంటే ఏం లేదు, రేంజ్ అంటే పరిధి. పరిధి అంటే ఏంటని అడుగుతారు ఇప్పుడు మీరు మళ్ళీ నాకు తెలుసు, డిస్టెన్స్, అది ఎంత దూరం వెళ్తుంది అని. సో ఇన్జనరల్గా కొన్ని మిసైల్స్ 5 కిలోమీటర్లు, కొన్ని మిసైల్స్ 25 కిలోమీటర్లు, కొన్ని మిసైల్స్ 5,000 కిలోమీటర్లు అలా వెళ్తూ ఉంటాయి. కొన్ని మిసైల్స్ ఈవెన్ 12,000 కిలోమీటర్లు అలా కూడా వెళ్తూ ఉంటాయి. కొన్ని ఏమో 5 కిలోమీటర్ల మటుకు వెళ్తే, కొన్ని ఏమో 5,000 వెళ్ళగలిగితే, కొన్ని ఏమో 12,000 వెళ్తాయి. సో అట్లా డిస్టెన్స్ని బట్టి షార్ట్ అని, మీడియం అని, లాంగ్ అని, ఇంటర్ కాంటినెంటల్ అని అలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయన్నమాట. సో అది. సో తర్వాత ప్రాజెక్ట్ వేలియంట్ వచ్చేసి ఇంటర్ కాంటినెంటల్ బలిస్టిక్ మిసైల్. సో ఇంటర్ కాంటినెంటల్ అంటే అంతర్ఖండం, లేదు ఖండాంతర అని చెప్పచ్చు, ఖండాంతర క్షిపణి అందట్టు. బిఎం అంటే బలిస్టిక్ మిసైల్. సో బలిస్టిక్ మిసైల్ ఎలా వెళ్తుంది? ఇలా వెళ్తుంది. సో లెట్స్ సే ఆసియా ఖండంలో ఉన్నారు, ఆఫ్రికా ఖండంలో ఉన్న శత్రు సైన్యాన్ని వేసేస్తారు మిసైల్, అదే ఐసీబీఎం, అదే ప్రాజెక్ట్ వేలియంట్. దీస్ ఆర్ జస్ట్ సమ్ ఎగ్జాంపుల్స్. సో ఇప్పుడు మీకు హోంవర్క్ ఏంటంటే డిఆర్డిఓ అవ్వచ్చు, లేదు ఎయిర్ ఫోర్స్ నావీ అవ్వచ్చు, వాళ్ళు ఇప్పటి వరకు చేపట్టిన ముఖ్యమైన ప్రాజెక్టులు ఏంటో ఒకసారి చూసుకోండి, దేనికి సంబంధించిందో చూసుకోండి. ఫైన్. సో తర్వాత క్రీడలకి సంబంధించి గమనిస్తే నీతా అంబానీ గారు యునానిమస్గా అంటే ఏకగ్రీవంగా ఐఓసి సభ్యురాలుగా మరొక్కసారి ఎన్నికయ్యారు. మరొక్కసారి అంటే ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి ఎన్నికై ఉండాలి కదా. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 2016 సంవత్సరంలో రియో ఒలింపిక్స్ ఎక్కడ జరిగింది? బ్రెజిల్ దేశంలో ఉన్న రియో డి జెనీరోలో జరిగింది. బ్రెజిల్ దేశం యొక్క రాజధాని క్యాపిటల్ వచ్చేసి బ్రెజిలియా. ఎలా అయితే ఇండియాలో ముంబై పాపులరో అలా బ్రెజిల్లో రియో డి జెనీరో పాపులర్ అనమాట. సో ఆ రియో డి జెనీరోని ఇన్ షార్ట్ రియో అని పిలుస్తారు. ఈవెన్ ఈ రియో డి జెనీరోలోనే క్రిస్ట్ ద రీడిమర్ స్టాచ్యూ కూడా ఉంది. క్రిస్ట్ ద రీడిమర్ స్టాచ్యూ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన క్రైస్తవ విగ్రహం అది, క్రిస్ట్ ద రీడిమర్ స్టాచ్యూ. మీరు జాగ్రత్తగా గమనిస్తే రియోలో ఒక కొండ మీద ఇలా ఉంటుందన్నమాట స్టాచ్యూ, యేసు యొక్క విగ్రహం, క్రిస్ట్ ద రీడిమర్ స్టాచ్యూ. సో ఏది ఏమైనా ఆ రియోలో 2016 ఒలింపిక్స్ జరిగినప్పుడు నీతా అంబానీ గారిని అపాయింట్ చేశారు మెంబర్గా. సో ఇప్పుడు ఆవిడని మళ్ళీ తిరిగి మెంబర్గా ఎన్నుకున్నారనమాట. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మీలో చాలా మంది అనొచ్చు, ఆవిడ స్పోర్ట్స్ పర్సన్ కాదు, పోనీ ఇంజనీర్గా కన్సిడర్ చేసినా సరే ఆవిడ వ్యాపారం బిజినెస్ ప్రపంచానికి సంబంధించిన ఆవిడ కదా, ఆవిడని ఎందుకు అసలు దీంట్లో మెంబర్గా చేసుకున్నారని. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మనం ఎంతసేపు స్పోర్ట్స్ ఆడేవాళ్ళని మటుకే దృష్టిలో పెట్టుకుని చూస్తూ ఉంటాం ఎంతసేపు, కానీ ఆ స్పోర్ట్స్ యొక్క ప్రమోషన్ ఎలా చేస్తున్నారు అనేది మనం చూడం. లెట్స్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నీతా అంబానీ గారు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రిలయన్స్ పరిశ్రమకి సంబంధించిన ఆవిడ కదా, ముఖేష్ అంబానీ గారి ధర్మపత్ని ఆవిడ. ఇటీవల వాళ్ళ అబ్బాయి కూడా పెళ్లి జరిగింది, అనంత్ అంబానీది. సో ఏది ఏమైనా గమనిస్తే ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కొంతమందికి స్పోర్ట్స్ స్కాలర్షిప్ ఇస్తుంది, స్పోర్ట్స్కి సంబంధించి స్కాలర్షిప్ ఇస్తుంది. మీకు కొన్ని బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నిఖత్ జరీన్ గారు బాక్సర్. నిఖత్ జరీన్ గారు ఐ థింక్ ఆవిడ ఏజ్ కేటగిరీ 53 ఇయర్స్ అనుకుంటా, 53 ఇయర్స్ కేటగిరీ, 49 ఇయర్స్ కాదు సారీ, వెయిట్ కేటగిరీ. సో 53 or 49 ఒకసారి చెక్ చేసుకోండి. నిఖత్ జరీన్ గారు ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 8-9 తారీఖు 2023 సంవత్సరంలో మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ ప్రారంభించినప్పుడు షీ వాజ్ ద ఫస్ట్ ఫీమేల్ సెలబ్రిటీ హూ వాజ్ గివెన్ ద టికెట్, నిఖత్ జరీన్ గారు. సో ఈవిడికి, అలానే జ్యోతి ఎర్రాజీ గారు, ఈవిడికి, అలానే జావెలిన్ త్రో అంటే వెంటనే మనకి అస్సలు డౌట్ లేకుండా నీరజ్ చోప్రా గారి పేరు గుర్తొస్తుంది, కాదనట్లేదు. కానీ జావెలిన్ త్రోలో ఒక విధంగా నీరజ్ చోప్రా గారికి వచ్చిన పాపులారిటీ వల్ల ఇంకొక పర్సన్ ఆ పాపులారిటీ నీడలో ఉండిపోయాడు అనమాట. ఆ పర్సనే కిషోర్ జైనా. సో ఆయన, ఇవి జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్, అన్ని కాదు. ఈవెన్ మోనికా బాత్రా టేబుల్ టెన్నిస్కి సంబంధించి. సో జావెలిన్ త్రోకి సంబంధించి కిషోర్ జైనా, అలానే టేబుల్ టెన్నిస్కి సంబంధించి మోనికా బాత్రా, అథ్లెటిక్స్కి సంబంధించి జ్యోతి ఎర్రాజీ, అలానే బాక్సింగ్కి సంబంధించి నిఖత్ జరీన్. వీళ్ళందరికీ కూడా
స్పోర్ట్స్ పరంగా, ట్రైనింగ్ పరంగా అవ్వచ్చు, వాళ్ళ యొక్క ఫుడ్, అలానే ఫిట్నెస్, ఫిజియో, వాళ్ళ సపోర్ట్ స్టాఫ్ ఏదైనా వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళందరినీ కూడా చూసుకోవడం, ఆ ఖర్చులు, అలానే వాళ్ళు ఏదైనా ఫారెన్ ఏదైనా ఛాంపియన్షిప్కి వెళ్ళాలన్నా, టోర్నమెంట్కి వెళ్ళాలన్నా వీళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు అనమాట. సో బేసిక్గా ఒలింపిక్స్ ఏం చూస్తుందంటే ఎంతసేపు ఒక స్పోర్ట్ జరిగిందా, దానిలో ఎవరు పార్టిసిపేట్ చేశారు, ఎవరు గోల్డ్ గెలిచారు, ఎవరు సిల్వర్ గెలిచారు అది ఒకటే కాదు, వాళ్ళు అక్కడ దాకా రావడానికి కృషి చేసిన వాళ్ళు ఉంటారు కదా, అలా చాలా మంది ఉంటారు కదా, అట్లా ఉన్న వాళ్ళలో నీతా అంబానీ గారు సెలెక్ట్ అయ్యారనమాట. అందుకని మీరు అనుకోవచ్చు డబ్బులు ఇచ్చి కొనేసారా మేబీ ఆ స్థానం అని చెప్పి, బట్ ప్రతిసారి అలా అవ్వదు. సో ఇది ఏమైనా దట్ ఈస్ ద థింగ్. అండ్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీలో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 93 మంది సభ్యులు ఉన్నట్టున్నారు. 93కి 93 మంది అందరూ కూడా నీతా అంబానీ గారు ఎస్ ఆవిడ ఉండాలి అని చెప్పి ఓటేశారు. సో ఆవిడ ఏకగ్రీవంగా ఎన్నికారు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. అండ్ రెండోసారి, సో ఫస్ట్ టైం 2016, ఇప్పుడు మళ్ళీ 2024. దట్ ఈస్ ద థింగ్. సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ డిస్కషన్లో ఉంది కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే దాని యొక్క స్థాపన 23 జూన్ 1894 సంవత్సరం జరిగింది. దాని యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ దేశంలో ఉంది. ఆ బిల్డింగ్ పేరు ఒలింపిక్ హౌస్. ఎలా అయితే డిఆర్డిఓకి డిఆర్డిఓ భవన్ అని పేరు ఉందో అలా ఇది ఒలింపిక్ హౌస్ అనమాట. ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ యొక్క మోటో ఏంటంటే ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్. ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్, ఫాస్టర్. ఏదైనా గుర్తొచ్చిందా? గుర్తొస్తే కింద కామెంట్ చేయండి. అలానే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ యొక్క అధికారిక భాషలు ఏంటి అని అంటే ఫ్రెంచ్, అలానే ఇంగ్లీషు. కాకపోతే ఒకవేళ పరిస్థితుల రీత్యా లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడంటే ప్యారిస్లోనే జరుగుతుంది, సో ప్యారిస్లో ఎలాగో ఫ్రెంచే మాట్లాడతారు, ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు, ఫైన్. ఇది కాకుండా లెట్స్ సే బ్రెజిల్. సో ఇప్పుడు బ్రెజిల్లో ఒకటి స్పానిష్ బాగా ఎక్కువగా మాట్లాడతారు, తర్వాత పోర్చుగీస్ భాష ఎక్కువగా మాట్లాడతారు. సో 2016 బ్రెజిల్లో జరిగింది కదా, లేదు 2020 టోక్యోలో జరిగింది జపాన్లో. సో ఆబ్వియస్లీ వాళ్ళు జపనీస్ భాష మాట్లాడతారు, రైట్? లేదు 2008 చైనాలో జరిగింది. చైనాలో జరిగినప్పుడు ఆబ్వియస్గా వాళ్ళు చైనీస్ భాష కానీ మ్యాండరిన్ భాష కానీ మాట్లాడతారు, రైట్? సో అట్లా ఇన్ జనరల్గా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఫ్రెంచ్, ఇంగ్లీష్ భాషల్లో కమ్యూనికేట్ చేస్తుంది. కానీ ఒకవేళ ఏదన్నా ఒక దేశంలో వాళ్ళకంటూ స్పెషల్గా ఒక అఫీషియల్ లాంగ్వేజ్ ఉంటే అప్పుడు ఆ లాంగ్వేజ్లో కూడా కమ్యూనికేట్ చేస్తుంది. అలానే మనం ఇన్ జనరల్ గమనిస్తే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి ప్రెసిడెంట్ ఎవరు ప్రస్తుతం? థామస్ బ్యాక్. ఈవెన్ ఇన్ఫాక్ట్ ఈవిడ ఎప్పుడైతే ఈ విధంగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిసిందో, ఐ వుడ్ లైక్ టు ఆల్సో థ్యాంక్ మై ఫ్రెండ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ థామస్ బ్యాక్ అండ్ ఆల్సో అదర్ ఎస్టీమ్డ్ మెంబర్స్. హార్ట్ ఫెల్ట్ థ్యాంక్ యూ, నన్ను అందరూ కూడా స్వాగతించినందుకని ఆవిడ చెప్పడం జరిగిందనమాట. సో తర్వాత గాఫ్ జాయిన్స్ లెబ్రాన్ యాజ్ యుఎస్ఏస్ ఫ్లాగ్ బేరర్ ఎట్ పారిస్ ఓపెనింగ్ సెరమనీ. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇండియాకి సంబంధించి మనందరికీ ఆల్రెడీ తెలుసు, బట్ స్టిల్ మరొకసారి మీ అందరికి గుర్తు చేయడం కోసం. సో ఇప్పుడు ఒలింపిక్స్కి సంబంధించి ఓపెనింగ్ సెరమనీ జరుగుతుంది కదా, ఓపెనింగ్ సెరమనీ జరుగుతుంది కదా. ఈ ఓపెనింగ్ సెరమనీ వాళ్ళు ఒక రివర్ మీద కండక్ట్ చేస్తున్నారు. పారిస్ నగరం ఈ నది ఒడ్డున ఉంది, లేదు ఈ నది పారిస్ నగరం గుండా ప్రవహిస్తూ ఉంది. సో ఈ పారిస్ ఒలింపిక్స్ ఏదైతే ఉందో 2024 సంవత్సరానికి సంబంధించి అది ఒక రివర్లో కండక్ట్ చేస్తున్నారు. ఆ రివర్ ఏంటి అనేది మీరు కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. బికాస్ మీరు ఒకవేళ డైలీ ఫాలో అవుతుంటే, బికాజ్ మనం ఆల్రెడీ దాన్ని డిస్కస్ చేస్తున్నాము, అది ఆల్రెడీ పీడిఎఫ్ రూపంలో మన శివారెడ్డి లాజిక్స్ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో, శివారెడ్డి లాజిక్స్ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేసాం దాన్ని. ఒకవేళ మీకు తెలియకపోతే ఆ పీడిఎఫ్ చూడండి, లేదు మీకు తెలిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్ చెప్పండి ఆ రివర్ ఏంటి అని. సో ఏది ఏమైనా ఆ ఓపెనింగ్ సెరమనీ ఆ రివర్లో అయిపోయిన తర్వాత వాళ్ళు ఆబ్వియస్లీ అందరూ స్టేడియంకి వస్తారు కాబట్టి ఇట్స్ లైక్ ఒక మార్చ్ ఉంటుంది అనమాట. అన్ని టీంలు, అన్ని దేశాలు కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూ ఉంటారు. సో అట్లా ఇండియా తరపున ఫ్లాగ్ బేరర్స్గా ఎవరున్నారు అని అంటే శరత్ కమల్ ఆచంట గారు, అలానే పూసర్ల వెంకట సింధు గారు. సో ఆబ్వియస్లీ ఈవిడ మనం పాపులర్గా పివి సింధు గారు అని పిలుస్తాం. సో శరత్ కమల్ ఆచంట గారు, పివి సింధు గారు, వీళ్ళిద్దరూ ఇండియా తరపున ఫ్లాగ్ బేరర్స్. అట్లా వీళ్ళిద్దరూ యుఎస్ఏకి సంబంధించిన ఫ్లాగ్ బేరర్స్. సో పివి సింధు గారు బ్యాడ్మింటన్, శరత్ కమల్ ఆచంట గారు టేబుల్ టెన్నిస్ లాగా. లెబ్రాన్ అంటే ఎవరో కాదు, లెబ్రాన్ జేమ్స్. లెబ్రాన్ అంటే లెబ్రాన్ జేమ్స్ బాస్కెట్ బాల్ ప్లేయర్ అనమాట, బాస్కెట్ బాల్ ప్లేయర్. తర్వాత గాఫ్ అంటే ఎవరో కాదు, కోకో గాఫ్. గాఫ్ అంటే కోకో గాఫ్, ఈవిడ టెన్నిస్ ప్లేయర్. సో లెబ్రాన్ జేమ్స్ ఏమో పురుషుడు, కోకో గాఫ్ ఏమో ఫీమేల్. దట్ ఈస్ ద థింగ్ అనమాట. అలానే మీరు ఒకవేళ ఎస్ఎస్సి గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎస్ఎస్సి సిజిఎల్ యాక్చువల్గా అయితే 24th జూలై లాస్ట్ డేట్.
కానీ సర్వర్ ఇష్యూస్ అలానే వేరియస్ అదర్ ఇష్యూస్ని కన్సిడర్ చేస్తూ వాళ్ళు 27th జూలై రాత్రి 11 గంటల వరకు టైంని ఎక్స్టెండ్ చేశారు. సో అందుకని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎస్ఎస్సి సిజిఎల్తో పాటు ఎంటీఎస్ కూడా ఈ నెలాఖరుతో ముగుస్తుంది, దానికి కూడా అప్లై చేయండి. అలానే ఎస్ఎస్సి ఆర్ఆర్బి సంబంధించి కానీ ఆర్ఆర్బిలో అలానే ఏఎల్పి వీటన్నిటికీ మీరు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అండ్ మాకు కొన్ని అఫీషియల్ సోర్సెస్ ద్వారా తెలుస్తుంది ఏంటంటే చాలా తొందరలోనే ఎన్టీపీసీ నోటిఫికేషన్ రాబోతోంది. ఎస్, చాలా తొందరలోనే ఎన్టీపీసీకి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతోంది. మోస్ట్ ప్రాబబులీ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ మీకు కూడా తొందరలోనే శివారెడ్డి సార్ కూడా ఇస్తారు, వన్స్ వీ గెట్ ద ఫైనల్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆర్ఆర్బి. సో ఏది ఏమైనా మీరు ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్ అండ్ రిమెంబర్ బ్యాంకింగ్ అంటే గుర్తుకొచ్చింది ఐబీపీఎస్కి సంబంధించిన క్లర్క్ ఏదైతే ఉందో దాని యొక్క అప్లికేషన్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది 28th జూలై వరకు. యాక్చువల్గా అది 21st అయిపోవాలి, బట్ కొన్ని వేకెన్సీస్ని యాడ్ చేశారు, అట్లానే అప్లికేషన్ డేట్ని కూడా ఎక్స్టెండ్ చేశారు. సో బ్యాంకింగ్ అవ్వచ్చు, తర్వాత ఎస్ఐ అండ్ పీసీ అంటే గుర్తుకొచ్చింది మీకోసం డైలీ కూడా మధ్యాహ్నం 3 గంటలకి పోలీస్ యజ్ఞం కార్యక్రమం ఉంది. సో అందుకని మీరు మెల్లిమెల్లిగా అక్కడ చూస్తూ ఉండండి. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా డే బై డే మనం మెల్లిమెల్లిగా బిల్డప్ చేసుకుంటూ వెళ్దాము. ఎందుకంటే స్టార్టింగ్లోనే ఫుల్గా పరిగెత్తేస్తే మనం చివరి దాకా వెళ్ళలేకపోతే పరిస్థితి ఏంటి? సో ముందు మనం మంచి స్పీడ్తో అయితే స్టార్ట్ చేద్దాము, తర్వాత క్యారీ ఫార్వర్డ్ చేద్దాము. పరిస్థితి డిమాండ్ చేస్తే ఇంకా ఫాస్ట్గా పరిగెడదాం. సో ఏదేమైనా ఈ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అవుతున్నారు లేదా అవ్వాలి అని అనుకుంటున్నారంటే మీకున్న వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ కాంపీట్ మైండ్స్. నేను చెప్పేది మీకు నమ్మకం కుదరకపోయినట్టయితే వీడియో కావాలని చెప్తున్నాడు అని మీకు అనిపిస్తే కనుక యూ కెన్ డూ వన్ థింగ్. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి కాంపీట్ మైండ్స్ యాప్ని ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వీడియోస్ చూడండి, మీకు నచ్చితేనే కోర్సును పర్చేస్ చేయండి. అలానే మీరు మమ్మల్ని టెలిగ్రాము, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ అన్ని విధాలుగా కూడా మీరు మాతో కనెక్ట్ అవ్వచ్చు. ఇందాక చెప్పాను భారత్ ద డైలీ కరెంట్ అఫైర్స్ షో యొక్క పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తారు. అలానే భారత్ ఒకటే కదా, ఏదైనా జాబ్ నోటిఫికేషన్ వచ్చినా లేదా ఇన్ జనరల్గా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో ఏమైనా వీడియోస్ పోస్ట్ చేసినా వాటికి సంబంధించిన అప్డేట్స్ కూడా మీకు టెలిగ్రామ్లో ఇస్తారు. అలానే ఇన్స్టాలో షార్ట్స్ రూపంలో మీకు క్వాలిటీ కంటెంట్ అందించడం జరుగుతుంది. అలానే యూట్యూబ్లో మీకు నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను, పొద్దున 8 గంటలకి ఇంగ్లీష్ వొకాబులరీకి సంబంధించి డైలీ ఎడిటోరియల్ అనాలిసిస్ చేస్తున్నారు, 10 గంటలకి దస్కా దమ్ చేస్తున్నారు, మధ్యాహ్నం 3 గంటలకి పోలీస్ యజ్ఞం చేస్తున్నారు, సాయంత్రం 7 గంటలకి భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షో చేస్తున్నారు, అలానే రాత్రి 9 గంటలకి డైలీ జాబ్ అలర్ట్స్ కూడా ఇస్తున్నారు అని చెప్పి. ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, రూపాయి కూడా ఏం ఛార్జ్ చేయకుండా ఇస్తున్నారు. అండ్ దట్టు ప్రాపర్గా ఒక టైం టేబుల్ వేసి మరీ ఇస్తున్నారు. భారతదేశ చరిత్రలోనే కాంపిటేటివ్ ప్రపంచానికి సంబంధించి ఫ్రీగా కంటెంట్ ఇస్తూ కూడా దానికి కూడా ఒక టైం టేబుల్ని ఫాలో అవుతున్న మొట్టమొదటి ఇన్స్టిట్యూట్ కాంపీట్ మైండ్స్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. సో ఏది ఏమైనా మీరు ఇప్పటివరకు వీటిని ఛానల్స్ని జాయిన్ అవ్వకపోయినా, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆన్ దట్ నోట్, దట్ బ్రింగ్స్ us to the end of today's భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షో. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే హ్యాపీగా కింద కామెంట్ చేయండి. కామెంట్ అంటే గుర్తుకొచ్చింది, ఇందాక నేను 2-3 చోట్ల మిమ్మల్ని కామెంట్ చేయండి అని చెప్పాను. ప్లీజ్ మేక్ షూర్ యూ కామెంట్ ఆన్ దట్. అలానే ఈ వీడియో ఇంకా 10 మందికి షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అని అనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే షేర్ చేయండి. అలానే మీరు ఈ ముఖ్యమైన అంశాలను కూడా మిస్ కాకుండా ఉండాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి అని అనుకుంటే కనుక ఇప్పుడే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. బికాస్ ప్రతిదీ కూడా రికార్డింగే కాదు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లైవ్ కూడా వస్తూ ఉంటాం మనం. అందుకని మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. సో ఆ విధంగా మనం మళ్ళీ రేపటి భారత్ ద డైలీ కరెంట్ అఫైర్స్ షోలో కలుద్దాం. అప్పటి వరకు దిస్ ఇస్ వివేక్ సైనింగ్ ఆఫ్. టాటా, బాయ్ బాయ్.